అసలు తల్లి గర్భంలో పిండోత్పత్తి కాక మునిపే, అంటే తల్లి గర్భములో మనకు ఒక రూపం ఏర్పరచబడక మునిపే ఆయన ఎరిగినవాడు, మనం ఆయనకు తెలుసు. ఎఫెసీ పత్రికలో దేవుడు పౌలు చెప్పాడు, తల్లి గర్భంలో నువ్వు పుట్టక మునుపు కాదురా బాబు, అసలు ఈ జగతికి పునాది లేనప్పుడే ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఈ జగతి ఉందే, ఈ జగదుత్పత్తికి మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు, ఏర్పరచుకొని ఉన్నాడు. ఇది చాలా నిగూఢమైన మాట. మరి అంత సర్వశక్తి కలిగిన దేవుడు ఈ పేతుర్ని ఇలా అడగడంలో రహస్యం ఏంటి? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఆయనను అడగడం, పేతురు కూడా ప్రభుతో నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని సమాధానం ఇవ్వడం, ఇవన్నీ కాస్త మనకు ఆలోచన ధోరణిలోనికి తీసుకుని వెళ్తాయి. ప్రియులారా, ఆ సమయంలో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, పేతురు కూడా ఏం సమాధానం అంటే వ్యతిరేకంగా ఏం సమాధానం చెప్పలేదండి. వ్యతిరేకంగా అంటే ఏంటి? అయ్యా నన్ను అడుగుతున్నావే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగలేదు. మనకున్న మొదటి అలవాటు ఏంటంటే, ఏదైనా మనల్ని అడిగినప్పుడు మనం ఎదురు ప్రశ్న వేస్తాం, ఎదురుగా అడుగుతాం. ఏమండో ఏంటి నిన్న అక్కడ హోసన్నా మందిరం అక్కడ సాయంకాలం ప్రార్థన పెట్టారు కదా, అక్కడికి వెళ్ళావా అని ఎవరన్నా అడిగారు అనుకోండి నిన్ను, అప్పుడు మొదట ఏమంటాం? నువ్వు వెళ్ళావా అంటాం. మనకున్న అలవాటు అది. భోంచేసావా అని అడిగావు అనుకో, మీరు భోంచేస్తారా అంటాం మనం కూడా. నా సంగతి ప్రక్కన పెట్టు, నీ సంగతి చెప్పు ముందు అని ఎదుటి వాళ్ళ యొక్క సమాధానాన్ని వినడానికి ఆతృతతో ఎదురు చూస్తాం, ఆశపడతాం. ప్రియులారా చూడండి, ఇక్కడ ప్రభువు పేతుర్ని, ఈ పేతురు యొక్క ఆ ప్రేమ ఆశించిన వాడుగా కనబడుతాడు. అప్పుడు పేతురు కూడా యేసయ్యని, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగలేదు. ఎందుకంటే పేతుర్ని అందరికంటే ఎక్కువగానే ప్రభు ప్రేమించాడు. ఆయన ప్రేమ పేతురు అనుక్షణం, అనుదినం అనుభవిస్తూ ఉన్నవాడు గనుక ఆ ప్రశ్న అతనికి రాలేదు. ఇప్పుడు ప్రభు కూడా పేతురులో ఈ ఉన్నతమైన ప్రేమను ఆశిస్తున్నట్లుగా కనబడుతుంది. ఆయన ఎలాగైతే పేతురుని ప్రేమిస్తున్నాడో అలాంటి ప్రేమ పేతురు దగ్గర నుంచి నేను పొందుకోవాలి అని ఆశించినట్లు ఈ వాక్యం మనకు కనబడుతుంది. మరి ఒక మానవుని దగ్గర ఇంత ప్రేమను ఆయన ఆశించడం ఏంటి? మనిషి ఎంత బలహీనుడో ఆయనకి తెలుసు, మనకున్న బలహీనతలు ఏంటో ఆయనకి తెలుసు. ఎస్పెషల్లీ పేతురులో ఉన్న బలహీనత ఏంటో ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. ఎదురవుతున్న ఈ పోరాట పటిమలో మనం ఎలా తడబడుతున్నామో, ఎలా మనం తల్లడిల్లిపోతున్నామో, ఎలాంటి శోధన బాధల చేత మనల్ని కొట్టుబెట్టులాడుతున్నామో, సముద్రపు కెరటాల వలె వీస్తూ ఉన్నటువంటి ఈ శోధనల మధ్యలో మనం ఎలా ముందుకు కొనసాగించబడుతున్నామో ఆయనకన్నీ తెలుసు. అయినా మన దగ్గర ఆయన ఇంత ప్రేమను ఆశించడంలో ఉన్న కారణం ఏంటి? అయినా మనం ప్రేమిస్తే ఆయనకు ఒరిగేది ఏంటి? ఆయన మనల్ని ప్రేమించాడు అనుకోండి, దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, సమస్త ఈవులు మనకు కలుగుతాయి, సమస్తము సమకూర్చబడుతాయి. ఇంకా చెప్పాలంటే ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఇంకా ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. మరి మనము ఆయనను ప్రేమిస్తే మనకు ఎలాంటి ఆశీర్వాదం కలుగుతుంది? ఎలాంటి ఆశీర్వాదం కలగాలని మనము ఆయనను ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నేను కొన్ని మాటలు మీతో చెప్తాను. మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారో, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారో, లేక ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించి మరి ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నారో నాకు తెలియదు. మీ అంతరంగం మీకు తెలుసు, మీ అంతరంగం దేవునికి తెలుసు. అంతే. ఈరోజు మీరు ఆయననే ప్రేమిస్తున్నారో, లోకాన్ని ప్రేమించి ఆయన ప్రేమను పోగొట్టుకున్నారో, ఈ రాత్రి వాక్యపు వెలుగులో మీరు సరిచేసుకుంటే
ఒకవేళ ఆయనను విడిచి లోకాన్ని ప్రేమిస్తుంటే పశ్చాత్తాప్తులై ఈ రాత్రి గనక ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చి, ప్రభువా నేను ఇంతవరకు మనుషులను ప్రేమించాను, లోకాన్ని ప్రేమించాను, లోకంలో ఉన్న వాటిని ప్రేమించాను, కానీ నా అవిధేయత గుర్తించాను, నా యొక్క ఆక్రందనకి కారణమేంటో గుర్తించాను, నా అపజయాలకి కారణమేంటో నేను గుర్తించాను. ఈ రాత్రి నా హృదయాన్ని నీ చేతులకి ఇస్తున్నాను. నన్ను నీవు పాలించు, నీవు నన్ను ఏలుకో, నీవు నన్ను నడిపించు, నీవు నాకు యజమానునిగా నిలిచి నా చేతిని పట్టుకొని నన్ను గమ్యం చేర్చమని ఈ రాత్రి మీరు కోరుకుంటే, అలా తీర్మానం చేసుకున్న వాళ్ళకి కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఈ రాత్రి నేను మీతో చెప్తాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీరు పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8-9 వాక్యాల్లో ఈ మాట మీరు గమనిస్తారు, గుర్తిస్తారు. మీరు ఆయనను చూడకపోయినా మీరు ఆయనను ప్రేమించుచున్నారు. మీరు ఆయనను కనులారా చూడకపోయినా మీరు ఆయనను విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుకొనుచు, వినండి, చెప్ప సఖ్యము కాని మహిమాన్వితమైన సంతోషము గలవారై, చెప్పసఖ్యము కాని మహిమాన్వితమైన సంతోషము గలవారై మీరు ఆనందించుచున్నారు. ఎవరయ్యా వీళ్ళు అనంటే, ఆయనను కనులారా చూడకయే, ఆయనను కనులారా వాళ్ళు చూడకపోయినప్పటికీ వాళ్ళు హృదయమారా ఆయనను ప్రేమించుచున్నారు గనుక. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను మనం ప్రేమించినప్పుడు మనకు కలిగే మొట్టమొదటి ఆనందం, మనకు కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే మహిమాన్వితమైన సంతోషము, ఆనందము. చెప్పసఖ్యము కానీ మహిమాన్వితమైనదట, అది వర్ణనాతీతమైనది, వర్ణించ సత్యము కానిది, ఇంకా చెప్పాలంటే వివరించలేని ఒక శాశ్వతమైన సంతోషం, ఆనందం. ఈ రాత్రి నేను ఒక మాట మీతో చెప్తాను, వినండి. ఈరోజు మనిషికి కరువు అయింది ఏంటో తెలుసు ఈ రోజున? చెప్పండి. డబ్బా? అబ్బో, డబ్బుకి తక్కువ ఏంటి? కోట్లు 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 చెత్త కుప్పలో వేస్తున్నారు ఈరోజు. డబ్బు కాదు ఈరోజు మనిషికి కరువు అయింది. ఈరోజు మనిషికి కావలసింది ఆస్తులు, అంతస్తులు కాదు. ఈ రోజున ఎన్నెన్నో 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 కార్యక్రమాలలో తనమునకలై మనిషి సంపాదించుకుంటున్నాడు. ఇక అందచందాలు అంటారా? తెల్ల జుట్టు నల్ల జుట్టు చేసేస్తున్నాడు, నల్ల జుట్టు ఎర్ర జుట్టు చేసేస్తున్నాడు కదా. నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అయిపోతున్నారు, తెల్లగా ఉన్నవాళ్ళు ఎర్రగా అయిపోతున్నారు. మీరేమనుకోకుంటే ఒక మాట అంటాను స్వతంత్రంగా, ముసలోళ్ళు కుర్రోళ్ళు అయిపోతున్నారు, కుర్రోళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారు కదా. సౌందర్య సాధనాలు ఎన్నో ఉన్నాయి. మనిషి విజ్ఞానంలో ఈ రోజున మునిగి తేలాడుతున్నాడు. తన శక్తి చేత, తన బలము చేత ఏదో సాధించాను అన్నట్లుగా ఈరోజు లోకంలో మనిషి కనబడుతున్నాడు. ఏమీ తక్కువేమీ లేదు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని రంగాలలో ఆరితేరినా, ఇన్ని సదుపాయాలు మనిషికి ఒకవేళ సౌఖ్యంగా ఉన్నప్పటికీ మనము కనుక పరీక్షించి చూస్తే మనిషికి ఈ రోజున గుప్పెడు గుండెకు సమాధానము లేని పరిస్థితులలో, సంతోషము లేని పరిస్థితులలో, చేతి నిండా డబ్బున్నా, ఒంటి నిండా బంగారు ఉన్నా, ఇంటి నిండా జనమున్నా, కడుపు నిండా తిండి ఉన్నా, కంటి నిండా నిద్ర ఉన్నా, ఇల్లు వాకిళ్ళు, మిద్దులు మేడలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు అన్ని కూడగట్టి మూటగట్టి నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నా, ఇంకా ఎవరికి కనబడకుండా ఇనపెట్లు తొక్కి పెట్టుకున్నా, కాస్త మనిషి హృదయంలో తెరచి చూస్తే ఈ రోజున మనిషికి ఉండవలసిన సుఖ శాంతులే కానివ్వండి, శాంతి సమాధానమే కానివ్వండి, మనిషికి కరువై తిరుగుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించండి. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, లోకంలో నీవు దేనిని ప్రేమించినా
లోకములో నువ్వు దేనిని ఆశించిన, దేని వలన నీకు సంతోష సమాధానాలు కలగవు. కీర్తనకారుడు భక్తుడు ఒక చక్కటి మాట రాశాడు. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 7వ చరణంలో, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే నా దేవా యెహోవా, నేను నిన్ను ప్రేమించినందు చేత, నేను నిన్ను గాఢముగా ప్రేమించి నా హృదయంలో నీకు సింహాసనం వేసినందు చేత నీవు నాకిచ్చిన సంతోషం ఎలాంటిదో తెలుసా? లోకస్తులు ఉన్నారే, ఆ లోకస్తులకి వాళ్ళ ధాన్య ద్రాక్ష రసములు విస్తరించినప్పుడు సంతోషం కలుగుతుంది కదా, దానికంటే అధికమైన సంతోషాన్ని నీవు నా హృదయంలో పుట్టించావయ్యా. నాకున్న సంతోషం ఈ రోజున ప్రపంచంలో ఎవరికి లేదు. నాకున్న సంతోషం ఈ రోజున నా సమకాలికులకు లేదు. నాకున్న సంతోషం ఈ రోజున తోబుట్టువులకు లేదు. నాకున్న సంతోషం ఈ రోజున ఐశ్వర్యంతో తొలతొగుతూ ఉన్న గనులని పేరు ప్రఖ్యాతి కాల్చిన గనులైన వాళ్ళకి ఆ సంతోష సమాధానాలు ఈరోజు లేవు. ఎందుకంటే వారు లోకములో ఉన్న ధాన్య ద్రాక్షారసములను ప్రేమించారు. వాటి వలన వాళ్ళకి సంతోషం కలిగితే, నేను నిన్ను ప్రేమించాను, నాకు నీ వలన కలిగిన సంతోషం. ఆమేన్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రాత్రి ఇక్కడి నుంచి మరొక డైమెన్షన్లోకి, మరొక కోణంలోకి నేను వెళుతున్నాను. జాగ్రత్తగా వినండి. అదేంటంటే, ఆయనను ప్రేమిస్తే మనకు సంతోషాన్ని ఇస్తాడట. చెప్పసఖ్యము కానీ మహిమాన్వితమైన సంతోషం, ఆనందం. అయితే ఇప్పుడు మిమ్మల్ని అడిగితే నేను, అయ్యా ఈ ఆనందం నాకుంది, ఈ సంతోషం నాకుంది అని కొంతమంది చెప్తారు. అంతలో మరి కొంతమంది ఏమంటారంటే, ఈ ఆనందం నాకు కూడా కావాలండి అని అంటారు. దేవుని వాక్యం ఎదుట ఈ రాత్రి మనం నిలబడితే దేవుని వాక్యం మరొక విషయాన్ని మనకు పరిచయం చేస్తుంది. అదేంటంటే, ఆ మహిమాన్వితమైన ఆనందం, చెప్పసఖ్యము కాని ఆనందం ఎప్పుడు, ఎలాంటి స్థితిలో, ఎలాంటి అనుభవాలలో మనకు ఆ ఆనందం, ఆ సంతోషం మనల్ని విడువక, మనల్ని బలపరిచి, మనల్ని ఉల్లాసపరిచి, మన హృదయంలో మనకు ఒక నిరీక్షణ కలిగించి, ఆయన సన్నిధిలో లేడి పిల్లల వలె గంతులు వేసేటట్లుగా, కొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా మనల్ని బలవంతులుగా మారుస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు లోకస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకి చేతిన డబ్బు ఉంటే సంతోషిస్తారు. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను కనుక పొగుడాననుకో, మీకు కూడా సంతోషం ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. లేదు, మీరు వెళ్ళేటప్పుడు కనుక, మీరు బస్సు ఎక్కేటప్పుడు కనుక ఆ బస్ స్టాండ్లో కనుక ఒక బ్యాగ్ దొరికిందనుకో, సంతోషం ఉంటుంది కదా. నవ్వుతారేంటి? ఒక బ్యాగ్ దొరికింది, అటు ఇటు చూసి ఎవరు చూస్తున్నారా అంటే ఎవరు చూడట్లేదు. ఓపెన్ చేసి చూస్తే అన్నీ 1000 రూపాయల కాగితాలు, 500 రూపాయల కాగితాలు అనుకోండి. మీకు సంతోషం ఉంటుంది. అయితే ఆ సంతోషం ఎంతవరకు ఉంటుంది? ఆటో ఎక్కి కూర్చోగానే ఆ ఆటో వెనక ఏదో పోలీస్ వ్యాన్ వస్తుందని తెలిసిందనుకోండి, ఉంటుందా సంతోషం? చెప్పరేంటి? మొదట ఏమో చూడగానే, అమ్మనైనా కూతురు పెళ్లి చేసేస్తాను, మొట్టమొదట ఆ ఇంటి వెనకాల స్థలం కొనేస్తాను, ముందు కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తాను, ఏది దొరకగానే. ఇలాంటి గాలి మేడల్లో మిద్దులు కట్టుకుంటున్నంతలో ఏదో పోలీసు వ్యాన్ ఒకటి తరుక్కుంటూ వస్తుంది వెనక అని తెలిస్తే ఎలా అనిపిస్తుంది అంటే, పెళ్లి సంగతి దేవుడికి ఎరుక, వెనక స్థలం సంగతి దేవుడికి ఎరుక, కాంపౌండ్ వాళ్ళ సంగతి దేవుడికి ఎరుక, ముందు ఈ బ్యాగ్ని బయటికి ఎట్ట దోసేయాలి అని ఆలోచిస్తాం. అది శాశ్వతమైన ఆనందం. పోనీ కడుపు నిండా బిర్యానీ పెట్టారనుకోండి, ఈ మీటింగ్ అయిన తర్వాత, లేదులే మీరే అనుకోవద్దు, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కడుపు నిండా కమ్మగా బిర్యానీ చేసి పెట్టారనుకోండి, సంతోషం అయిపోద్ది, ఆనందం అయిపోద్ది. మీరు ఏమనుకోవద్దు, నన్ను మరోలా భావించద్దు. ఒకరినొకరు చూసుకొని, ఎట్టనాలు బిర్యానీ అంటే నువ్వు మన చేసేవి ఏం చేసావు నువ్వా అని ఆనంద తిడతారు. ఇంకా మరలా ఏమంటారంటే, అబ్బా
నాకు తెలుసుండేంటి ఇట్లా పెడతారని మధ్యాహ్నం కొంచెం ఖాళీగా ఉంచుకునేదాన్నే, ఖాళీగా పెట్టుకునేవాడిని అంటారు. ఎంత సంతోషమా! అయితే నేను ఇంకో మాట చెప్పనా, ఆ ఆనందం చేత, ఆ సంతోషం చేత ఫుల్గా ఖాళీ లేకుండా తిన్న 2 నిమిషాలకి కడుపులో గొడగొడ అనింది అనుకోండి, అప్పుడు సంగతి ఏంటి? ఉంటుందా సంతోషం? నవ్వుతారేంటి? ఉంటుందండి ఆ సంతోషం? ఇక ఉండదు, మొఖం మాడిపోద్ది, సీరియస్ అయిపోద్ది. ఆటోలో కూర్చున్న తర్వాత కూడా ఆ ఆటో ఆయన, ఏమండి మీరు ప్రార్థనకి వెళ్ళి వస్తున్నారా, ఒక పాట పాడండి అన్నాడు అనుకో, ఏమంటాం? అయ్యా పాట లేదు కేట్లేదు, నువ్వు ముందు బానిరా బాబు, త్వరగా బానే, గోతులు వస్తున్నాయి నెమ్మదిగా బాని అంటాం. అంతే కదా. ఇవన్నీ తాత్కాలికమైన సంతోషాలు. అయితే దేవుడిచ్చే సంతోషం అట్లాంటిది కాదు. ఎలా ఉంటుందో తెలుసా? 3 మాటలు చెప్తాను ఈ రాత్రి మీతో. దేవుడిచ్చే సంతోషం ఎలా ఉంటుందంటే, ఎక్కడ ఉంటుందంటే నేను చెప్తాను చూడండి. అదేంటంటే అపోస్తుల కార్యాల గ్రంథం 119వ కీర్తన చూడండి. మొదట 119వ కీర్తన 143వ వాక్యం. వినండి. 119వ కీర్తన 143వ వాక్యంలో, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. చూస్తున్నారండి? శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ వాక్యము నాకు సంతోషమును కలిగించుచున్నది. స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ వాక్యం మనకి ఏం నేర్పుతుందయ్యా అనంటే, శ్రమలలో, వేదనలలో, హింసలలో, ఇంకా చెప్పాలంటే అనేక ఉపద్రవాలలో మనం ఆనందించగలిగే స్థితి. సహజంగా లోకంలో మనకు ఒక శోధన కలిగిందనుకోండి, ఆ శోధన కలిగిన నాడు మన మనస్సు విసిగిపోతుంది, అలసిపోతుంది. ఎవడు తప్పిస్తాడు, ఎవడు విడిపిస్తాడు, ఎవడు రక్షిస్తాడు, ఏంటి ఇప్పుడు నాకు ఆధారం ఎవరు, నాకు దిక్కు ఎవరు, ఈ సందర్భంలో నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి పాదాలు పట్టుకోవాలి అని మన మనస్సు పలు విధాలుగా పరుగులు తీస్తుంది. ఒకవేళ మనం శక్తిహీనులమేనైనా మనం శక్తి కలిగిన వాళ్ళు ఎవరున్నారు అని వెతుకుతాం. మన మనస్సు ఎటో వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే మన మనస్సు దేవుని మీద ఉన్నటువంటి ఆ అచంచలమైన ఆ విశ్వాసంలో నుంచి సన్నగిల్లిపోతుంటుంది. అయితే దేవునిని ప్రేమించు వారికి, పూర్ణంగా ఆయనను ప్రేమించే వారికి ఆయన ఇచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే, శోధనలలో, ఆవేదనలలో సంతోషించగలిగిన ఆ శాశ్వతమైన పవిత్రమైన ఆ ఆనందాన్ని ఆయన కలుగు చేస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ రోజున ఆయనను పూర్ణంగా ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే, వాళ్ళు ఎలా ఉంటారయ్యా అనంటే, వాళ్ళకి ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని శోధనలు కలిగినా, ఆ శ్రమలలో వాళ్ళు సంతోషించడం. శ్రమలలో కలుగు సంతోషము. ఈ రాత్రి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మేలులు జరిగినప్పుడు సంతోషిస్తున్నాం, ఉపకారాలు చేసినప్పుడు సంతోషిస్తున్నాం, ఉన్నతమైన స్థానానికి ప్రభు మనల్ని నడిపించినప్పుడు సంతోషిస్తున్నాం, మనకు కీర్తిని అనుగ్రహించినప్పుడు, మనకు మంచి పేరును సంపాదించి ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు ఆ ఉపకారములను తరించి సంతోషించి ఆనందించి గంతులు వేస్తున్నాం. అయితే ఆయనను ప్రేమించే వారికి ఆయన ఇచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే, ఆ మేలు జరిగినప్పుడు మాత్రమే కాదట, శ్రమలు కలిగి, ఆవేదనలు కలిగి, శ్రమయు వేదనయు నన్ను పట్టుకుని ఉన్నాయి. ఎలా కదలనివ్వట్లేదు, ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఈ శోధనలలో నాకు సహాయకులు ఎవరో అర్థం కాని అయోమయములో నేను నిలిచి ఉన్నాను. అయినను నేను కృంగిపోవట్లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా ప్రభువుకి. నేను కృంగిపోవట్లేదు. నాకు నిన్ను ప్రేమించినప్పుడు నీవు నాకు ఇచ్చిన ఆ సంతోషం, ఆ ఆనందం నన్ను విడువక ఉన్నది అంటాడు.
ఈ రాత్రి ప్రియులారా ఒక చిన్న చరిత్ర నేను మీతో చెప్తాను. అపోస్తలుల దినాల్లో ఒక విషయం జరిగింది. అదేంటంటే ఆయన శిష్యులు కొంతమంది ఆయా ప్రాంతాలకు వెళ్ళి పరలోక రాజ్యమును గూర్చిన స్వర్తమానం, ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిన తరువాత దేవుని రాజ్యానికి వెళ్ళాలి, ఆ రాజ్యము యొక్క స్థాపన ఎలా ఉంది, ఆ రాజ్యము యొక్క ఉనికి ఎలా ఉంది, ఆ రాజ్యములో ఉన్న ఆ శాంతియుతమైన పాలన ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆయన శిష్యులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి బోధిస్తున్నప్పుడు అక్కడ కొన్ని అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. ఆశించిన వారికి దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇక చూడండి నాయనా, ఆ ప్రాంతపు వాసులకి కడుపు మండిపోయింది. అరే బాబోయ్, వీళ్ళు ప్రజల్ని వాళ్ళ వైపు మరలించుకొని వీళ్ళు పెక్కు పెరిగిపోయేటట్లు ఉన్నారు. వీళ్ళకి ఎలాగైనా మనం ఆటంకం కలుగు చేయాలి, ఎలాగైనా వీళ్ళని మనము ఆపాలి అని కంకణం కట్టిన ఈ కసాయి మనుషులు ఏం చేశారయ్యా అని అంటే, ఈ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ మనిషికి మానవ విలువ కలిగి ఉండాలని బోధిస్తూ మనిషిలో ఒక మార్పు కలిగి మనిషి దైవత్వపు సకల పరిపూర్ణతలకి నాంది పలకాలి, ఆ దిశగా మనిషి ప్రయాణం చేయాలని మనుషులలో ఉన్న అపవిత్రతను దూరం చేస్తూ ఈ సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్న ఈ అపోస్తులైన వారిని వీళ్ళు హింసించడం ప్రారంభించారు. చరిత్రలో ఇలాగే వ్రాయబడి ఉందండి. ఏం చేశారో తెలుసా? వీళ్ళని అపోస్తులైన వారిని పిలిపించి వాళ్ళని అవమానపరిచారంటండి. వినండి జాగ్రత్తగా. ఏం చేశారండి? అవమానపరిచారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళని కొట్టారు, తిట్టారు, వాళ్ళని గాయపరిచారు. సమాజము ఎదుట వాళ్ళని నిలబెట్టి వాళ్ళు ఏదో పాపం చేసిన వ్యక్తుల్లాగా, వాళ్ళు దేశద్రోహులు అన్నట్లుగా వాళ్ళ మీద నెపాలేంచి, వాళ్ళ మీద నిందలేసి వాళ్ళని అవమానపరిచి కొట్టి వాళ్ళని హింసించారట. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ సందర్భాల్లో వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితి ఎలా ఉంది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే వాళ్ళ మీదకి ఎన్ని అవమానాలు వచ్చినా, వాళ్ళని అందరు తిట్టి కొట్టి హింసించి గాయపరిచి వాళ్ళని భయపెట్టిన వాక్యంలో ఏం రాస్తుందంటే, వాళ్ళట చెదిరిపోలేదట, వాళ్ళట కృంగిపోలేదట, వాళ్ళు అధైర్యపడిపోలేదట. మాకు శోధనలు వస్తున్నాయి, మాకు నిందలు వస్తున్నాయి, ఏంటి పవిత్రతకు విలువ లేదా, న్యాయానికి స్థానం లేదా, పవిత్రంగా బ్రతికితే ఈరోజున సమాజంలో మనల్ని గౌరవించే వాళ్ళు లేరా అని వాళ్ళు మరోలా భావించలేదు. కానీ వాళ్ళ మీదకు వచ్చిన శ్రమ, హింస, బాధ, అవమానాల మధ్యలో మనం ఈ శ్రమ అనుభవించుటకు మనం ఎన్నదగిన వారమని వాళ్ళు సంతోషించడం ప్రారంభించారట. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 40వ వాక్యంలో ఉంది, చూడండి ఆ మాట. యేసయ్య నామము కొరకు అవమానము పొందుటకు వాళ్ళు మేము పాత్రులము, ఆ నామము కొరకు అవమానాలు పొందడానికి మేము యోగ్యులం, మేము పాత్రులం అని వాళ్ళు ఎంచుకున్నందుచేత వాళ్ళు సంతోషించారటండి. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మనకు నిందలు వచ్చాయి అనుకోండి, మనకు అవమానాలు వచ్చాయి అనుకోండి, మనం సంతోషిస్తామండి? నోళ్ళు తెరిచి సమాధానం చెప్పండి. మనం సంతోషిస్తామండి? లేదు, చిన్నపాటి శోధన కలిగింది అనుకోండి, మన విశ్వాసానికి ఒక పరీక్ష కలిగిందనుకోండి, మనల్ని ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకొని, వాళ్ళు అపార్థం చేసుకొని, వాళ్ళ దుర్భాషలతో మనల్ని గనక బాధ పెట్టారనుకోండి, మనం సంతోషిస్తామండి? చెప్పరేంటి? అంతెందుకు, ఇప్పుడు మీలో ఎవరినైనా ఒకరిని ఏమ్మా తల్లి నేను చెప్పేది,
నీకే వాక్యం చెప్తుంటే నిద్రపోతావేంటి? నిద్రమొత్తు మొహం, లేపగలే, నిలబడా, లేపగలే అని ఎవరున్నా మీరు కంగారు పడద్దు. ఎవరున్నానని ఎవరినన్నా అన్నాను అనుకో, అట్లాగా నిలబడ అని ఒక ఆమె నిలబెట్టామని, ఏమ్మా వాక్యం చెప్తుంటే నిద్రపోతావు, ఇంతమంది కూర్చొని ఇక్కడ ఉంటే అందరు వాక్యం ఉంటుంటే నీకు నిద్ర వచ్చిందా అని ఒక ఆమెను అన్నాను అనుకో. ఆమె ఏమంటుంది? లేదు నాయన నిద్రపోలేదు, కాకపోతే నీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటది. అప్పుడు నేనేమంటాను? ఇప్పుడు కాదులమ్మ నువ్వు చేసే ప్రార్థన, ఇంటి దగ్గర చేయి. మరలా ఆ మాట ఈ మాట మబ్బి పెడుతున్నావు అన్నాను అనుకో. ఆమె సంతోషిస్తుందా? అబ్బా నన్ను అంతమందిలో దండించాడు, అంతమందిలో గద్దించాడు, అంతమందిలో నిలబెట్టాడు, అయ్యా చిన్నప్పుడు 2వ క్లాసులో నిలబడ్డాను, ఇప్పుడు మళ్ళీ నిలబడ్డాను అనుకుంటుందా? ఏమంటది? ముఖం మాడిపోద్ది, ముఖం కందిపోద్ది. ఇంకా చెప్పాలంటే నన్ను ఊరి చూస్తుంది. ఏదన్నుంటే పక్కకు తీసుకెళ్ళి ఒక దెబ్బ కొట్టమను, ఓర్చుకుంటాను. ఏదన్నుంటే నాతో వచ్చి చెప్పమని సరి చేసుకుంటాను. అంతేగాని అంతమందిలో నిలబెట్టి అలాగ అవమానంగా మాట్లాడతాడు ఆయన. అసలు దైవ సేవకుడేనా? అసలు ఆ సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు గనక నేను ఎవరినన్నా ఆ మాట అంటే ఏం చేస్తుంది? ఆ పక్కన అంత చెప్తుంది, అమ్మాయి ఆ బైబిల్ టీ వెళ్తాను నేను ఆ బైబిల్ టీ. ఒకవేళ పక్కన తప్పమ్మా అట్లా ఎలా కొడుతూ కూర్చోను, నువ్వు వినమ్మా, నువ్వు వినా అని చెప్పే మాటలు విను, ఆ బైబిల్ టీ. ఇంకా కనుక ఆ ప్రక్కన ఆమె తప్పమ్మా దైవ సేవకులను అట్లా అనకూడదు అన్నదనుకో, ఏమంటది? ఏంటే దైవ సేవకులు అట్లా అనకూడదా? ఈయనకంటే పెద్ద పెద్ద పాస్టర్ని తిట్టాను నేను, నాకేం కాలేదు. ఈయనకంటే పెద్ద పెద్ద పాస్టర్ని తిట్టా, నేను ఓర్చుకునేదాన్ని కాదు. నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవడైనా వస్తే ఊరుకోను, రక్తం తాగేస్తా. నేను పిశాసివా తాగేదానికి? టీ ఆ బైబిల్ టీ వెళ్ళిపోతా టీ అంటది. ఏందమ్మా అంత కోపం వచ్చేసింది నీకు, అంత చికాకు వచ్చేసిందంటే, అంత కోపం వచ్చేసిందంటే అంటే ఏమంటది? అంతమందిలో నన్ను అవమానపరిచాడు. ఇది మన ధోరణి. అంతేగాని అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు వాక్యం అంటుంది వాళ్ళు ఆనందించారట. ఎలా ఆనందించగలిగారయ్యా? వాళ్ళకి మనసు లేదా? వాళ్ళకి మనస్తత్వం లేదా? వాళ్ళు చీము రక్తం కలిగిన వాళ్ళు కాదా? ఉప్పు కారం తినేవాళ్ళు కాదా? వాళ్ళు కూడా మనలాగా మనుషులు కాదా? అంటే అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఆశ్రమలలో ఆనందించడానికి గల కారణం వాళ్ళు పూర్ణంగా ఆయనను ప్రేమించినందుచేత. ఆయనను ప్రేమించే వారికి ఆయన అనుగ్రహించే సంతోషం నిందలు వచ్చినప్పుడు వెళ్ళిపోయేది కాదు, శ్రమలు కలిగినప్పుడు తొలగిపోయేది కాదు, లేకపోతే శోధనల చేత శోధింపబడుతున్నప్పుడు వాళ్ళని విడిచిపెట్టేది కాదు. ఆ ఆనందం, ఆ సంతోషం. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రాత్రి ఆయన నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఎందుకు అడుగుతున్నాడంటే, ఈ సంతోషం నీవు కలిగి ఉండాలని. నీ దగ్గర ఇలాంటి పూర్ణమైన ప్రేమను ఆయన ఆశిస్తున్నాడు. కారణం ఏంటంటే ఈ ఆనందం నీవు అనుభవించాలని. ఇంతవరకు తాత్కాలికమైన ఆనందాన్ని చవిచూచావు, తాత్కాలికమైన సంతోషాన్ని చవిచూచావు. అల్పమైన సంతోషంలో కొనసాగిపోతున్న నీ బ్రతుకులో ఒక శాశ్వతమైన సంతోషం నీకు కావాలి. ఆ సంతోషాన్ని నీకు ప్రసాదించడానికి ఈ రాత్రి నిన్ను ఒక ప్రశ్న, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే నీకెంతయా అంటే ఆయన అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తే నాకేదో కలుగుతుందని కాదు, నీవు నన్ను పూర్ణంగా ప్రేమిస్తే నీ శ్రమలలో నీవు సంతోషంగా బ్రతకగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ఆపదలు, ఆవేదనలు నిన్ను అలుముకొనినప్పుడు నీవు కృంగిపోవు. శోధన బాధలు కలిగినప్పుడు అలజడులకి నీవు అటు ఇటు కదలవు. చెట్టు వలె నాటుబడి బహుగా ఫలించగలుగుతావు. ఆ ఆనందం నీకు కలగాలని నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాను. నిజమే. ఈ రాత్రి నా ప్రియా దేవుని బిడ్డలారా, మీరు పూర్ణంగా ఆయనను ప్రేమిస్తే చెప్పసఖ్యము కాని మహిమాన్వితమైన ఆనందం, సంతోషం నీ గుండెల్లో నివాసం చేస్తుంది. నీ గుండెల్లో నివాసం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవైపు నీ శరీరం విరోధముగా, వ్యతిరేకంగా లేచిన, పరిస్థితులన్నీ విపరీతంగా మార్చబడిన, ప్రకృతి వికృతిగా మార్చబడిన, స్నేహితులే శత్రువులుగా మార్చబడిన, కన్నవాళ్ళు కొన్నవాళ్ళు ఉన్నవాళ్ళు విషపు చూపులు చూచి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె నీ బ్రతుకు ఒకవేళ వేసారే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీకు కూడా ఈ రాత్రి నీవు ఆయనను పూర్ణంగా ప్రేమిస్తే
లోకం ఇవ్వలేని, లోకంలో ఎక్కడ దొరకని శాశ్వతమైన సంతోషం నీ గుండెల్లో సింహాసనం ఎక్కి ఉంటుంది, నీ గుండెల్లో నివసిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. యోబు చరిత్ర మీకు బాగా తెలుసు. యోబు చరిత్ర, యోబుకి చాలా ఆస్తి ఉంది, చాలామంది పిల్లలు ఉన్నారు, ఆయనకి అన్నీ కూడా చాలా 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 ఉన్నాయి. మీకు ఒక మాట చెప్తాను, పిల్లలు పోయినప్పుడు ఆయన సనగలేదు. ఎందుకంటే ఆయన హృదయంలో ఉన్న ఆనందం పిల్లల వలన కలిగిన ఆనందం కాదు. ఆస్తి పోయింది, ఆస్తి పోయినప్పుడు కూడా ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామం స్తుతించబడును గాక. అంటే ఆయనలో ఉన్న ఆనందం ఆస్తి వలన కలిగిన ఆనందం కాదు. అందుకనే అది పోయినా ఈ ఆనందం బాలేదు. చిరచరాస్తులన్నీ కొట్టకపోయాయి, తనకున్న సర్వ సంపదలు ఏదో రెక్కలొచ్చి ఎగిరిపోయినట్లుగా శూన్యమైపోయాయి. కానీ ఈయనలో ఉన్న ఆనందం పోలేదు. ఎందుకు పోలేదంటే వాటి వలన కలిగిన ఆనందం కాదు, ఈయన కలిగిన ఆనందం. ఆయన భార్య ఉందే, మిస్సెస్ యోబ్, ఆమె ఉందే, ఆమెకి ఏం పోకూడదు, ఏం పోకూడదు. ఏదైనా పోయిందంటే దేవుణ్ణి దూషిస్తుంది. మీకు ఒక చిన్న మాట చెప్తా, చెప్పనా వద్దా? మీరు చెప్పండి, చెప్పనా వద్దా? మీరు చెప్పండి, నన్ను చెప్పమంటున్నారేంటి? చెప్పనా వద్దా? చెప్తాను. అంత విసుగు ఎందుకమ్మా, చెప్పండి. అదేంటంటే దైవజనులు, పరిశుద్ధులు, మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు ఆయన సేవ ప్రారంభంలో ఒక రోజున ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. ప్రార్థన చేయడానికి వెళ్తే అక్కడ ఆ ఇంట్లో ప్రార్థన చేసి వద్దామని వెళ్ళాడు. సాయంకాలం సరిగ్గా 4-5 గంటలకి. ఆ సమయంలో ఆ అమ్మ తొట్టి దగ్గర అంట్లు వేసుకొని అంట్లు కడుక్కుంటుందంట. వెంటనే ఆ సేవ ప్రారంభంలోనండి ఆ సైకిల్ అక్కడ రోడ్డు మీద ఆపి స్టాండ్ వేసి ఆ తడికల దడి ఉంటే ఆ దడి తీసుకొని లోపలికి వెళ్ళాడంట. ఆమె తొట్టి దగ్గర కూర్చొని అంట్లు కడుక్కుంటున్నప్పుడు సాయంకాలం అండి. ఇక యేసన్న గారు ఆ గేటు ఆ దడి అలా తీసుకుని లోపలికి వెళ్ళి, మా మార్తమా వందనాలమ్మా అన్నాడట. మీరైతే ఏం చేస్తారండి? అమ్మో యేసన్న గారు వచ్చాడు, మన పాస్టర్ గారు వచ్చాడు. ఏది ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా అద్దె కన్నా తెచ్చుకోరండి. నువ్వు అద్దె కన్నా తెచ్చుకోరండి? తెచ్చుకుంటారు. ఎంత దుఃఖం ఉన్న దిగమింగి ఊరికి పళ్ళు చూపిస్తారు. ఆయమ్మ అలా కాదు, మా మార్తమ్మ గారు వందనాలమ్మా అంటే కనీసం వెనక్కి కూడా తిరిగి చూడలేదంటే అండి. సీరియస్గా అంట్లు కడుక్కుంటుంది. మరలా రెండోసారి మా అమ్మా అంటే, అమ్మా మార్తమ్మ గారు అంటే అసలు తిరిగి చూడలే. ఆమె కొడుకు వరండాలో రాసుకుంటున్నాడట, చిన్న బొడ్డోడు. వాడొచ్చి వయమో యేసన్న గారు వచ్చాడే అంటే కూడా అసలు తిరిగి చూడలేదట. వాడు కోపం వచ్చి, వయమా నీకే చెప్పేది, చెవిటి మాలోకమా, యేసన్న గారు వచ్చాడే అని గట్టిగా అరిచాడట. ఆమె అంటదట, యేసన్న గారు లేడు, గీసన్న గారు లేడు. వా అమ్ము నాయన, యేసన్న గారు లేడు, గీసన్న గారు లేడా? యేసన్న గారికి గుండె జొల్లుమనిందట. అసలు యేసన్న గారు సగం పక్కన పెట్టు, ఆడికి గుండె దడబుట్టింది. వాడన్నాడట, ఇదిగో ఏ యేసన్న గారు నువ్వు చెప్పేది? మన యేసన్న గారే, మన చర్చిలో పాస్టర్ గారు అంటే ఆవిడదట, నీకే చెప్పేది, పాస్టర్ లేడు, గేస్టర్ లేడు, పోరా అనిందట. ఇదేమి కర్మరా అని ఇక యేసన్న గారు ఇక ఎక్కువసేపు ఉంటే వీడు మరలా ఇంకేం చెబుతాడో, ఇక ఆయమ్మ ఏమి దుడుతుందో, ఈయన నేను ఎక్కడ ఇన్నది నాయనని, ఒరే ఇట్రారా రారా అని చెప్పి బయటికి తీసుకెళ్ళి అడిగాడట, ఏంట్రా మీ అమ్మట మాట్లాడుతుందా? వాడు మీరు నవ్వినట్టు నవ్వి అన్నాడట. ఏమన్నా యేసన్న గారంటే, 4 రోజుల క్రితము మా ఇంట్లో ఒక బక్కతోడ చచ్చిపోయింది. బక్కతోడ ఏం చచ్చింది? బక్కతోడ చచ్చిపోయింది. ఆ బక్కతోడ చచ్చిపోయినప్పటి నుండి మా అమ్మ దూడ ఎందుకు చచ్చింది,
నేనేమన్నా కానుక ఇవ్వట్లేదా? నేనేమన్నా పాస్టర్ గారు వస్తే కాఫీ కలిపి ఇవ్వకుండా బిస్కెట్లు పెట్టకుండా ఉన్నానా? ఈ అమ్మకి శోధన వచ్చిందంటే ఏం పెడతాదో అన్ని అడుగుతుంది. ఇట్లాంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక మొత్తం లిస్ట్ ఓపెన్ చేసింది. కిస్మిస్ పండక్కి అరుసులు పంపించలేదా పాస్టర్ గారికి? కిస్మిస్ పండక్కి ఆయాసం పంపించలేదా? నేనేమన్నాను? మీకెందుకంత ఆయాసం? ఇక లిస్ట్ ఓపెన్ చేసింది అమ్మ. నేను కానుకిచ్చాను కదా, మందిరం కడుతుంటే సిమెంట్ ఇన్ని చేసి నాకు అసలు ఈ బక్కతోడు ఎందుకు చచ్చింది, దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆమె అనుకుంటుంది గేదెలు మెప్పుకుంటుంటాడేమో దేవుడు అనుకుంటున్నా అమ్మ. ఆడు చెప్పాడట. అప్పుడు వేస్తాను గారు అన్నాడట, నిజమేరా రే, మీ అమ్మ చెప్పేది నిజమే, అయినా తోడు ఎందుకు చచ్చిపోయిందిరా? ఎందుకు వాడు అన్నాడట, ఏమన్నా వేస్తాను గారా నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంటే, దూడ ఎందుకు చచ్చిపోయిందే అని నన్ను అడుగుతావేంటే? పాలన్నీ పిండి పాల బూతుకు పోసుకుంటుంది మా అమ్మ. ఆ దూడకి ఇన్ని కూడా వచ్చేదో అన్ని పాలన్నీ పిండి పాల బూతుకు పోసుకునే. ఆ దూడకేమో అన్ని కూడా వదలకపోయా. ఆ పసి దూడకేమో పచ్చగడ్డి తీసుకొచ్చి మూతులో పెట్టి తోపిందే, తిను అని. ఆ దూడేమో ఆ పచ్చగడ్డి తిని ఈ రోజులను బట్టి అది చచ్చింది. ఇప్పుడు మా అమ్మేమో ఎందుకు చచ్చింది దూడ, ఎందుకు చచ్చిందంటే ఈ రోజులలో వచ్చేసి వచ్చింది. ఈ రోజున ఎందుకు పట్టాయంటే పాలు అన్ని పిండేసుకొని దానికి పాలు లేకుండా పచ్చగడ్డి నోట్లు దోపుతుంది. అది సంగతే. ఇప్పుడు 4 రోజుల నుంచి మా అమ్మ అట్లాగే మాట్లాడుతుంది. పాస్టర్ లేడు, గేస్టర్ లేడు, చర్చి లేదు, గిర్చి లేదు, బైబుల్ లేదు, గీబుల్ లేదు, ఏసన్ గారు లేడు, గీసన్ గారు లేడు, ఇట్లాగే మాట్లాడుతుందాయా? అవునా, అయితే వందనాలు రా, వస్తాను రావా, స్తోత్రం, వెళ్ళిపోయాడు. ఏసన్ గారు చాలా ఆలోచించాడట. అరే బాబు, చర్చికి వస్తే పెద్ద ముసుకేస్తుంది, వచ్చేటప్పుడేమో పెద్ద బైబుల్ మోసుకొని వస్తుంది. ఏది మోసే కదా ఆ పర్వతం మీద నుంచి రాతి పలకలు మోసుకొచ్చినట్టు పెద్ద బైబుల్. కనబడ్డ వాళ్ళందరికీ స్తోత్రాలయ్యా స్తోత్రాలు అంటది. అర్థమవుతుందా? మరి ఇంత భక్తురాలు ఈ చిన్న శోధనకి ఏది ఇంట్లో బక్కతోడ చచ్చిపోయిందట, దానికి ఎలాగ మాట్లాడుతుందేంటి? అరే, విశ్వాస సంబంధమైన వ్యక్తులు ఇలాగే ఉంటారా? ఒక బక్కతోడ చచ్చిపోయిన దానికి ఇలా మాట్లాడుతారా అని ఆలోచించుకుంటూ వెళ్ళిపోయారట. చాలా బాధపడ్డారట. ఇంకొక చరిత్ర చెప్తాను వినండి. ఒక 2 నెలలు గడిచిన తర్వాత, అప్పట్లో ఈ సెల్ ఫోన్లు ఏం లేవుగా, కమ్యూనికేషన్ ఏం పెద్దగా ఏం లేదు కదా, ఉత్తరాలే కదా అప్పట్లో. ఒక 2 నెలల తర్వాత ఒక ఉత్తరం వచ్చిందట మందిరానికి. ఏమనంటే, అయ్యా నువ్వు మా ఊరు వచ్చినప్పుడు పలానా ఇంట్లో ఉంటావు కదా, వాళ్ళు నిన్ను బాగా ప్రేమిస్తారు కదా, వాళ్ళ అబ్బాయి లారీ యాక్సిడెంట్లో చచ్చిపోయాడయ్యా. ఆమె కొత్తగా రక్షించబడిన ఉంది లక్ష్మక్క. ఆ లక్ష్మక్క ఉంది కదా, ఆ లక్ష్మక్క కొడుకు యాక్సిడెంట్లో చచ్చిపోయాడయ్యా. అందుచేత ఎస్ఎన్ గారండి మీరు వచ్చి కొంచెం ఆ అమ్మని ఓదార్చండి అని ఒక ఉత్తరం. ఆ ఉత్తరం చూడగానే ఎస్ఎన్ గారికి, అమ్మో పాపం ఆ అమ్మ కొత్తగా రక్షించబడింది, ప్రభు దగ్గరికి కొత్తగా వస్తుంది, ఎందుకు జరిగింది ఇలాగా, కొడుకు చచ్చిపోతే పాపం ఆ అమ్మని ఓదార్చాలంటే ఎట్లా చేయాలి అని ఆడవుడిగా మరుసటి రోజు పాపం బస్సులో వెళ్ళాడట వాళ్ళ ఊరికి. వినండి జాగ్రత్తగా. వాళ్ళ ఊరికి వెళ్ళి బస్సు దిగి ఆమె ఇంటికి వెళ్తే ఉదయం ఇంచుమించు 11 గంటలు 11:30 అప్పుడు వెళ్ళాడంటండి. వెళ్తే ఆ అమ్మ వాకిట్లో కూర్చొని చాట్లో బియ్యం వేసుకొని ఆ బియ్యంలో రాళ్ళు ఏరుకుంటుందంట. అప్పుడు ఎస్ఎన్ గారు వెళ్ళి, అమ్మా వందనాలమ్మా, ప్రైజ్లాడమ్మా అంటే ఆ అమ్మ ఏం చేసింది, ఇక ఆనందపడిపోతూ సంతోషపడిపోతూ, అన్నయ్యా వందనాలయ్యా స్తోత్రాలయ్యా. ఏది ఆమె ముసలామే, ఆమెకి ఏసన్ గారు అన్నయ్య అంట. ఏసన్ గారికి ఆమె చిట్టి చెల్లెలు, పాపం బుజ్జోరు చెల్లెలు, ముసలమ్మ. అయ్యా వదనాలయ్యా స్తోత్రాలయ్యా, గ్లోరీ, ఓ గ్లోరీ, డోరీ 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 అంట వచ్చిందట. అమ్మ గ్లోరీ లేదు డోరీ లేదు, కొంచెం ఆగి తల్లే, నువ్వేదో పాపం దుఃఖంలో ఉంటావు, ఓదార్స్తావు, నేను వస్తే నువ్వేందో గ్లోరీ డోరీ పేజులాట్ గీజులాట్ ఆమ్లెట్ ఏదో అంటున్నావు, నువ్వు కాస్త ఆగమ్మా అని ఆ మాట ఈ మాట మాట్లాడి ఏసన్న గారు ఎదురు చూస్తున్నాడంట. ఏంటది
యాక్సిడెంట్ ఎట్లా జరిగిందో చెప్తుంది, కొడుకు ఎలా చచ్చిపోయాడో చెప్తుంది అని ఎదురు చూస్తుంటే అసలు ఆ మాట అనట్లేదు అంటండి ఆమె. అప్పుడు యేసన్న గారు అనుకున్నాడంటే, వాళ్ళు ఎవరో ఉత్తరం రాసిన వాళ్ళు కావాలని రాసినట్టున్నారు. ఒకవేళ ఈ ఊర్లో ఇంకొక లక్ష్మక్క ఉంటారు కదా, ఎవరో ఎంతమంది లక్ష్మి లేరేంటి, వాళ్ళ పిల్లలు ఎవరైనా చనిపోతే ఈమెను అనుకొని రాశారేమో, ఇట్లా అనుకున్నాను ఏంటి నేను అనుకొని కూర్చొని ఏంటమ్మా విషయాలు అంటే, అమ్మ నాయన ఎక్కడ మీటింగులు జరుగుతున్నాయి, ఆరోగ్యం ఎలా ఉంది, ఎప్పుడు ఎంతమందికి బాప్తిసం, ఇట్లాగా మాట్లాడుతుందట. సరే ఇక యేసన్న గారికి తేలిపోయింది వీళ్ళ అబ్బాయి కాదు అని. ఆ మాట ఈ మాట మాట్లాడమ్మా, నేను వెళ్తాను, సాయంకాలం మీటింగ్కి వెళ్ళాలంటే, నాయన ఇటు వచ్చావు కదా, అంత అన్నం తినిపోయా, కొంచెం భోజనం చేస్తాను, వండేస్తాను త్వరగా అంటే, ఇంకా విషయం దారలేదు కదా అని యేసన్న గారు కూడా సరే కానేమ్మా అంటే, ఆ అమ్మ అంత అన్నం వండి పెట్టింది, తిన్నాడు. ఇక ప్రార్థన చేసి బయలుదేరుతున్నాడంట. బయలుదేరేటప్పుడు ఆమెనిందంట, నాయన బస్ స్టాండ్ దాకా నేను కూడా వస్తాను, నీతో కూడా నడిచి అనిందంట. అయ్యా రామ్మా వెళ్దాం రమ్మా అంటే బైబిల్ పట్టుకుని వెళ్తానంటే, ఆ అమ్మ యేసన్న గారితో అడుగులేస్తూ నడుస్తూ వస్తూ అప్పుడు అనిందంట ఒక మాట, నాయనా నీకు ఈ సంగతి తెలిసిందా అనిందంట. అప్పుడు యేసన్న గారికి ఊపిరి వచ్చింది, అమ్మయ్యా ఇప్పుడు వచ్చింది బండి లైన్లోకి. ఏంటమ్మా ఏ సంగతమ్మా అంటే, నాయనా నా కొడుకున్నాడే పెద్దోడు, ఆడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడయ్యా. కాదమ్మా ఆ సంగతి నాకు తెలిస్తేనే నేను వచ్చానమ్మా ఇక్కడికి, కనీసం నేను 2-3 గంటల సేపు ఇక్కడ ఉన్నాను, మాటైనా మాట్లాడలేదు నువ్వు, అయినా కొడుకు చనిపోతే అంటే ఆమె కళ్ళమ్మటి నిలబెట్టున్నప్పుడు ఒక మాట నిందంట, నాయనా దేవుడు ఎవరికైనా అన్యాయం చేస్తాడా? దేవుడు కీడు చేస్తాడంటయా? దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వానికి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వస్తుందని కదా వాక్యం రాయబడి ఉంది. అదే జరిగిందయ్యా. వాడున్నాడే నా కొడుకు, వాడికి ఎన్నిసార్లు చెప్పాను, ఒరే మీ నాన్న తాగి 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 సచ్చాడురా, రెక్కల కష్టం మీద నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తే మిమ్మల్ని పెంచి పెద్దోళ్ళని చేశాడు రా, నీవు కూడా అదే మార్గంలో ఈ త్రాగుడుకు బానిసవై లోకాన్ని చుర్రుకొని పాపపు ఒడిలో నిద్రపోతున్నావు, ఇది నీకు క్షేమము కాదురా, మారు మనసు పొందు, బాప్తిసం పొందు, దేవుని సన్నిధికి రా అని ఎన్నిసార్లు చెప్పానయ్యా. వాడు విన్నాడా? తాగి తాగి చెడు తిరుగుళ్ళు తిరిగి తల్లిని కూడా లేకుండా తల్లి మాటను ధిక్కరించి అహంకారపు మత్తుతో తిరిగిన వాడు కదా, మరి తిరిగి లేకుండా వాడికి నాశనం వచ్చింది, చచ్చాడు. వాక్యం నెరవేరిందయ్యా అని ఇంకో మాట కూడా నిందంట. ఏమనిందంటే, నాయనా ఆడ సచ్చినోడు, పాపంలో ఉన్నవాడు సచ్చినోడు, ఆడు చస్తే నేను ఎందుకు ఏడవాలయ్యా, నాకు దేవుడు లేడా అని ఏమనిందో తెలుసా? అయ్యా ఆ సచ్చినుడు కొరకు ఏడ్చేదానికంటే, కొడుకు చచ్చాడే అని ఏడ్చేదానికంటే, ఇన్ని ఆత్మలు రక్షిస్తున్నావు, ఇన్ని ప్రదేశాలు తిరుగుతున్నావు, ఇంతమందికి ప్రయోజనకరంగా దేవుని స్వార్థ ప్రకటిస్తున్నావే, నీవు నా కొడుకు కాదయ్యా అని అనిందంటండి. స్తోత్రం కలుగునుగాక. చూడండి, నీవు నా కొడుకు కాదంటయ్యా, ఆ సచ్చినుడి కోసం నేను ఎందుకు ఆడవాలయ్యా? ఆ పాపంలో పరిపక్వమై మరణపు కబంధ హస్తాలలో నలిగిపోయాడే ఆడు కోసం నేను ఎందుకు ఆడవాలయ్యా? నీవు నా కొడుకు కాదా? అప్పుడు యేసన్న గారికి కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చాయంటండి. అప్పుడు అన్నాడట, అవునమ్మా నేను నీ కొడుకు, నేనమ్మా నువ్వు నా తల్లివి. అసలు ఈ సంగతి మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? బక్కదోడు వస్తేనే మారతమ్మా. ఇప్పుడు మీకు అర్థమైంది. బక్కదోడ వస్తేనే మార్తమ్మా ఏమనింది చెప్పండి? ఏ సన్నగారు లేడు, గీ సన్నగారు లేడు, చర్చి లేదు, గిర్చి లేదు, బైబిల్ లేదు, గీపి లేదు, ఇంకా ఆమె నోరు తెరితే బంగాళాఖాతం లేండి. సొంత కొడుకు చచ్చిపోతే ఈ లక్ష్మక్క కొత్తగా రక్షించబడి బాప్తిసం పొంది దేవుని సన్నిధికి వస్తుంది. సొంత కొడుకు చస్తే కూడా ఆమె కదల్చబడలేదు. దీనికి కారణం ఏమంటారు? ఆయనను ప్రేమించిన ప్రేమ యొక్క మాధుర్యం. ఇది ఆస్తులు ఉన్నందువలన కలిగే ఆనందం కాదు.
ఇంటి నిండా జనం ఉంటే కలిగే ఆనందం కాదు. కడుపున పుట్టిన బిడ్డలు అంచెలంచెలుగా దీవించబడుతూ ఉంటే కలిగే ఆనందం కాదు. అవి ఉన్నా లేకపోయినా మనల్ని వీడని ఆనందం, ఆయనను ప్రేమించినప్పుడు మనకు కలిగే ఆనందం. స్తోత్రం కలుగునుగాక. రైట్, ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. అదేంటంటే, రెండవది, ఆయనను ప్రేమిస్తే మనకు కలిగే ఆనందం ఎక్కడ ఎలా ఉంటుందంటే, మీరు దైవజనుడు పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చదువుతారండి. నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నా దేవుడు నాతో చెప్పాడండి. వింటున్నారా? నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. కాగా ఈ మాట చాలా వాల్యుబుల్. ఆయన శక్తి నా యందు నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందు నేను బహు సంతోషముగా ఆనందిస్తున్నాను, అతిశయించుచున్నాను. ఎక్కడా? మరి విశేషముగా నా బలహీనతల యందు. వినండి జాగ్రత్తగా. నేను మొదట చెప్పాను శ్రమలలో సంతోషం. ఇదిగో ఈ వాక్యం చెప్తుంది మన బలహీనతలలో సంతోషం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. కొన్ని చోట్లకు మనం వెళితే ఏమో పాడుతుంటారు పాట, ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా అని పాడుతుంటారు కదా. పాట ఆపి, అభయ నీకుందా సంతోషం అని అడగండి. ఏమంటారో తెలుసా? అది లేకే కదా ఎడకొచ్చింది అంటాడు. మరి నీకు లేకుండా నీకు కావాలన్నా అని అందరిని అడుగుతున్నావేంటి అని అంటే, అది పాట అండి, ఇది మాట అండి అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం అంటుంది నీకు అనేక బలహీనతలు ఉన్నాయి. దైవజనుడా పౌలు, నీ శరీరంలో ఉన్న ఆ ముళ్ళు తొలగిపోవాలని, నీ శరీరంలో నిన్ను వేధిస్తూ ఉన్న ఆ బలహీనత తొలగిపోవాలని నీవు వేదన కలిగి ప్రార్థిస్తున్నావు. అయితే నీ బలహీనతల యందు నా కృప నీకు చాలు అంటే, ఇప్పుడు ఈ దైవజనుడు అంటాడు ఆయన శక్తి నా యందు పరిపూర్ణమగునట్లు. ఆయన శక్తి నా యందు పరిపూర్ణ కావాలంటే నేను ఈ బలహీనతల యందు సంతోషించాలి. యేసుప్రభు కూడా మొదటి ప్రసంగంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నిన్ను హింసించి నిందించి దూషించినప్పుడు అన్నం నీళ్లు మానేసి పాశిమోహం వేసుకొని చెంబు నిండా నీళ్లు దగ్గర పెట్టుకొని ఉపవాస ప్రార్థన చేయమ్మా అన్నాడా? కొంతమందికి ఎంత అంటే, ఇక వాళ్ళకి గనక కోపం వచ్చిందంటే, మాకు మందిరంలో కూడా ఒక మదర్ ఉండేది, చనిపోయిందిలే పాపం, పెద్ద ఆమె. నేను కూడా ఆమె ఉన్న సంఘంలో నేను కూడా ఒక సంవత్సరం రోజులు సేవ చేశా. తల్లి, బంగారు తల్లి, ఎంత అమాయకురాలంటే ఆమె కనుక కోపం వస్తే ఏం చేయదు, చిన్నగా వెళ్ళి ఫుల్ పెట్టి దగ్గర మోకరించి, పేపవా వాడిని వేసి ఇట్లాగే నడుముల మీద చేయబెడుతుంది. పేపవా సోదర వేసేవాడిని వేసి వాడు లేపి, మేము వెనకాల పోయి నిల్చొని, మదరా ఎవరిని మదరు లేపేదంటే ఆడే నన్ను తిట్టాడే ఆడే. ఇంకేం తెలియదు పాప ఆమెకి, అమాయకురాలు. అమాయకురాలు అనుకుంటున్నాను. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుందంటే, వాళ్ళకి కనుక కోపం వచ్చిందంటే, వాళ్ళకి కనుక నచ్చకపోతే వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుందంటే కక్ష తీర్చుకునే ప్రార్థన. ఆనట్లు చేసి ఈనడు చేసి అట్లా అంట. అయితే ఆయన శక్తి మన యందు పరిపూర్ణం కావాలంటే
మనకు కలిగిన బలహీనత అంటే నేను చెప్పేది దైవజనుడు పౌలు సంగతి చెప్తున్నాను. ఆయన శరీరంలో ఒక బలహీనత, ఆ బలహీనత నిమిత్తం పలుమార్లు ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడట, నా కృప నీకు చాలు అన్నాడట. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన కృప నాకు చాలు అన్నాడు కనుక నా బలహీనతలలో ఆయన శక్తి పరిపూర్ణమగునట్లు ఈ బలహీనతల యందు నేను సంతోషిస్తున్నాను. ప్రియులరా, ఆయనను ప్రేమించినప్పుడు కలిగే సంతోషం ఎలా ఉంటుందంటే, మన బలహీనతల్లో మనం కృంగిపోకుండా మన బలహీనతల్లో సంతోషించగలిగిన సంతోషం మనకు కలుగుతుందండి. ఈరోజున కాస్త మీరు ఆలకించండి. ఎన్నో బలహీనతలు, ఒకటేంటి, ఎన్నో బలహీనతలు శరీరంలో కానివ్వండి, ఆత్మకు కానివ్వండి, ఇక చెప్పాలంటే ఇటు కుటుంబ శైలిలో, వ్యాపార శైలిలో, ఉద్యోగ శైలిలో, చదువుల పరంగా ఇలాంటివి ఏమైనా శోధన లేకపోతే బలహీనత మనకు కలిగినప్పుడు మనం ఆ బలహీనతల్లో దిగజారిపోతుంటాం. నీకు ఒక చిన్న మాట చెప్తాను. మన మందిరానికి ఒకరోజు నేను శనివారం రోజు వాక్యం చెప్తున్నా, వింటున్నారా నా మాట? శనివారం రోజు వాక్యం చెప్తుంటే ఎవరో ఒక కొత్త వచ్చి కూర్చుంది. నేను వాక్యం చెప్తాను, ఆమె వైపు చూసా. అరే ఈమె ఎవరో కొత్త ఆమె అనుకున్నాను. సరే తర్వాత మాట్లాడదాంలే అనుకుని వాక్యం చెప్పి ప్రార్థనలు చేసినంతలో, ప్రార్థనలు చేస్తాం కదా, ప్రార్థనలు చేసిన తర్వాత చూస్తే ఆమె లేదండి, వెళ్ళిపోయింది. వాక్యం అనేది వెళ్ళిపోయింది. సరే ఏం జరిగింది? మరలా మరుసటి రోజు ఆదివారం కదా, ఆదివారం చూస్తే మరలా ఆదివారం ఆరాధనలో వచ్చి కూర్చొని ఉంది. ఓహో అనుకున్నాను. అంతలో మరలా ఏం జరిగిందంటే, ఇంకా అప్పటి నుండి శనివారం ఆదివారం, శనివారం ఆదివారం, శనివారం ఆదివారం ఆరాధనకి రావడం ప్రారంభించింది. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, వస్తుంది వెళ్తుంది కానీ ఎప్పుడు నా దగ్గరకు రావట్లేదు, కలిసి ప్రార్థన చేయించుకోవట్లేదు. ఆమె విషయం పలానా చోట నుంచి వస్తున్నానయ్యా, ఇదిగో మా కొరకు ప్రార్థన చేయండి అని పరిచయం అవ్వట్లేదు. అప్పుడు నేను ఒక 4-5 వారాలు చూశానండి. ఆ తర్వాత మా సిస్టర్లతో చెప్పాను, అమ్మా పలానా ఏరియా నుంచి ఆమె వస్తుందంట, ఒక సహోదరి ఆమె వస్తుంది కానీ కలిసి ప్రార్థన చేసుకోవట్లేదు, మరి మాట్లాడట్లేదు, పరిచయం అవ్వలేదు. ఈసారి కనుక ఆమె వస్తే ఆదివారం ఆమెను కాస్త మీరు పలకరించి ఆమెతో మాట్లాడి ఆమెను పరిచయం చేసుకోండి అని చెప్పి. సరే సిస్టర్స్ ఆమె ఆదివారం వస్తే వాళ్ళు వెళ్ళి మాట్లాడి, అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి విషయాలు, అది ఇదంటే చెప్పిందట, మేము పలానా చోట పలానా అంటే ఒకసారి పాస్టర్ గారిని కలవండి, పాస్టర్ గారితో పరిచయం అవ్వండి, మేము కూడా అప్పుడు వస్తాము, అట్లాగా మాట్లాడినారంట. వీళ్ళు చెప్పారు కాబట్టి ఆ రోజు ఆగింది ఆమె. ఆగి ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది. నన్ను కలిసి పలానా అండి అని చెప్తే విన్నాను, అయిపోయింది. సరేనమ్మా మంచిది అని ఆమెను పరిచయం చేసుకున్నా. తర్వాత ఒక 6-7 నెలల తర్వాత నాకు ఒక విషయం తెలిసిందండి. ఏం తెలిసిందంటే, ఆ ఏరియాలో ఉన్న మనోళ్ళు చెప్పారు, అన్నయ్య పలానా ఆమె మరి ప్రభు నమ్ముకొని వస్తుంది మందిరానికి, అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆమెను వెలేశారు. వెలేసి ఆ ఇంట్లో ఆమెకి చిత్రవదన చేస్తున్నారు. ఆమె భోంచేసే పళ్ళు, నీళ్లు తాగే గ్లాసు వేరు చేసేశారు. ఆమెకి 2 పిల్లలు, ఆ 2 పిల్లలు ఆమెతో మాట్లాడకూడదు, భర్త మాట్లాడు, ఎవరు మాట్లాడరు. ఆమె నర్స్ అండి, డ్యూటీ చేసుకోవాలి, ఇంటికి వచ్చి మౌనంగా పడుకోవాలి, అంతే. భిక్షకు అడుగు పెట్టినట్టు అంత అన్నం పెడతారు. నేను తక్కువ ఏంటి, మరలా ఏం లేదండి, ఓ భవంతులు ఉన్నాయి, నువ్వు ఆ దేవుడిని నమ్ముకున్నావు అట్లా అని చెప్పి. నా ప్రియులు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాకు చాలా బాధ అనిపించింది. అయ్యయ్యో, గుట్టుగా బతికేవాళ్ళు, ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, ఆమె స్టాఫ్ నర్సు, మరి ఆమె ఇట్లా శోధనలో శోధింపబడుతుందా అట్లా అన్నీ. ఒకరోజు ఆదివారం ఆరాధనకు వస్తే ఆమె నిన్న ఆగమ్మా కాస్త ఆగు అని అందరికి ప్రార్థన చేయించి పంపించి అప్పుడు ఆమెతో చెప్పా, అమ్మా ఏంటి ఇలాగ మీకు ఏదో శోధనగా ఉందని నాకు తెలిసింది, మిమ్మల్ని బాధ పెడుతున్నానని తెలిసింది, మరి అంత కష్టమైతే ఒక పని చేయండి, ఒకవేళ ఇంట్లో అంత వ్యతిరేకతలు కనుక ఉంటే కాస్త మీరు ఒక 2-3 వారాలు ఆగండి, కాస్త నిమ్మలపడిన దాకా మేము ప్రార్థనలు పెడతాం అన్నానండి. అంటే ఆమె అనింది, ఏమండి పాస్టర్ గారండి, దయచేసి మీరు అట్లా అనకండి, మందిరానికి రావద్దు, ఆగండి అని అనద్దండి అని ఆమె ఒక
ఆశ్చర్యకరమైన మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, అయ్యా నేను ఈ మందిరానికి ఎందుకు వచ్చానో తెలుసా? నాకు నా యవ్వన వయసులో నుంచి నాకు ఫిడ్స్ వస్తాయి అయ్యా, ఫిడ్స్ వస్తాయి. ఆ ఫిడ్స్ కూడా ఎలాగొస్తాయి? అందరికి వచ్చినట్లు కాళ్ళు చేతులు లాక్కోవడం కాదు. ఆ ఫిడ్స్ వచ్చినప్పుడు నరాలన్నీ స్ట్రక్ అయిపోతాయి, బిగుసుకుపోతాయి. ఇంకా నరాలు ఎట్లుంటాయంటే తెంపేసినంతగా నొప్పి, బాధ, అల్లాడిపోతాను. ఇక కొన్ని క్షణాల్లో ప్రాణం వదిలిపోతే విడిచిపెట్టేస్తానేమో అన్నంత భయం కలుగుతుంది. అలాగొస్తాయి ఫిడ్స్. వస్తున్నాయంటే భయం అయిపోద్ది. ఆటోలో ఉంటే ఆటోలో, వంటగదిలో ఉంటే వంటగదిలో, డ్యూటీలో ఉంటే డ్యూటీలో, అలాగా ఫిడ్స్ వస్తాయి. నేను మెడికల్ సైడ్ ఉన్నాను కనుక ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను. ఆ కాలక్రమేణా వయసు పెరిగే కొద్దీ తగ్గిపోద్ది అన్నారు, కానీ తగ్గలేదు. ఈరోజు నేను ఒక ఉద్యోగిని, ఒక ఇల్లాలని, బిడ్డలకి తల్లిని. నేను ఇదిగో ఈ రోజున ఈ పరిస్థితుల్లో అల్లాడిపోతున్నాను. అయితే హాస్పిటల్లో మా స్టాఫ్లో ఒక ఆమె చెప్పింది, హోసన్న మందిరానికి వెళ్ళు, అక్కడ ప్రార్థనలు చేస్తారు, దేవుడు అద్భుతాలు చేస్తాడు అని మా స్టాఫ్లో ఒక ఆవిడ చెప్తే, మా ఫ్రెండ్ చెప్తే వచ్చాను. శనివారం రోజు వచ్చాను. నాకు అప్పుడు ఆమె కొత్తగా ఈ సమస్య చెప్తుంటే నాకేం అర్థం కాలేదండి. ఒరే, ఇవి 7-8 నెలల నుంచి వస్తుంది, ఎప్పుడు ఈ మాట చెప్పలేదు మనతో అని నేనేమన్నానంటే, కాదమ్మా మరి ఇంత చరిత్ర చెప్తున్నావే, మరి 6-7 నెలల నుంచి వస్తున్నావు కదా, మరి ఎప్పుడు చెప్పలేదు కదమ్మా అంటే ఆమె ఒక మాట అనిందండి. ఏమనిందో తెలుసా? ఏమండి పాస్టర్ గారండి, మొట్టమొదట నేను ఒక శనివారం రోజు మీరు ప్రార్థనలో వాక్యం చెప్తుంటే వచ్చానండి. మీ వాక్యం అన్న తర్వాత మీ దగ్గర నాకు ప్రార్థన చేయించుకో బుద్ధి కాలేదండి అనిందండి. ఏంటి నవ్వుతున్నారు మీరు? మిమ్మల్ని అంటే ఎట్టుంటుంది? ఇట్లాగే అనిందండి. మీరు వాక్యం చెప్తున్నారయ్యా, మీరు వాక్యం చెప్పిన తర్వాత, మీ వాక్యం ఉన్న తర్వాత నాకు ప్రార్థన చేయించుకోబుద్ది. నాకు ముఖం మాడిపోయిందండి. మరి అంతే కదా, అయ్యా నువ్వు వాక్యం చెప్తుంటే సంతోషించాను అయ్యా, అసలు నువ్వు వాక్యం చెప్తుంటే అబ్బా అట్లా అనుంటే నేను కూడా మరి ఏమనుకున్నాం మేమంటే అనేవాడిని. ఆమె అట్లా ఆమెమనిందంటే ముఖం మీద పెటాను కొట్టినట్టు అన్న నా ముఖం మాడిపోయింది. ఎప్పుడైతే నా ముఖం మాడిపోయిందో గుర్తుపట్టేసింది ఆమె. గుర్తుపట్టనింది, అయ్యా మీరు మరోలో భావించకండి. నేను చెప్పే మాట ఏంటంటే, నేను స్వస్థత కొరకు వచ్చానయ్యా ఈ మందిరానికి. నా శరీరంలో ఉండే ఆ బలహీనత తొలగిపోవాలని వచ్చాను. కానీ ఆ మొట్టమొదటి ప్రసంగంలోనే దేవుడు నా బ్రతుకును పట్టుకున్నాడయా. స్తోత్రం కలుగును గాక. ఆ శనివారం రోజు రాత్రి మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే వాక్యాన్ని విన్నానే, ఆ రోజే నా చీకటి హృదయం వెలిగించబడిందయ్యా. నా చీకటి బ్రతికేంటో నేను గుర్తించాను. నా పాపము నిమిత్తమై పశ్చాత్తాపపడ్డాను. ఇప్పుడు నేను దేవుని మందిరానికి వచ్చేది స్వస్థత కొరకు కాదు. ఈ నా బలహీనతలలో దేవుని యందు ఆనందించడానికి వస్తున్నానయ్యా దేవుని మందిరానికి. స్తోత్రం కలుగును గాక. ఈ బలహీనత తొలగాలి, ఈ బలహీనత విడిపోవాలి, నాకు ఆరోగ్యం కలగాలని కాదు. ఒకప్పుడు తెలియనప్పుడు అట్లా వచ్చాను. ఇప్పుడు నేను ఎందుకు వస్తున్నాను దేవుని మందిరానికి అంటే, ఈ బలహీనతలు నన్ను ఏం చేయలేవు. ఈ బలహీనతలలో నా దేవుని శక్తి నేను పొందుకోవాలంటే నేను ఈ బలహీనతల్లో ఆనందించాలి. ఆనందిస్తున్నానయ్యా. నా ఇంట్లో నా భర్త నాతో మాట్లాడకపోయినా, నా కడుపును పుట్టిన 2 చిన్న పిల్లలండి. నేను అక్కడ సేవ చేసేటప్పుడు, ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారులేండి, చిన్నపిల్లలు. ఆ చిన్న పిల్లలు మమ్మీ అంటూ దగ్గరకు రారయ్యా, మమ్మీ అంటూ దగ్గరికి రారు. ఒకవేళ వాళ్ళు ఎవరు లేరులేరని ఒకవేళ ఎవరు లేరులేనని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు అని పిలిస్తే, ఆ పిల్లల్ని ఎట్లా తయారు చేసి పెట్టారో తెలుసా? పరిగెత్తుకుంటూ వెళ్తారట. వెళ్ళి వాళ్ళ డాడీతో చెప్తారట, డాడీ మమ్మీ నన్ను పిలుస్తుంది డాడీ అట్లా అని. ఆమె చెప్తుంది, పిల్లలు నాతో మాట్లాడకపోయినా, నేను అన్నం తినే పళ్ళు నేను నీళ్ళు తాగే గ్లాసు వేరు చేసి వెలేసిన ఆ తల్లి ఒక మాట చెప్పింది. ఏం మాట చెప్పిందో తెలుసా? నా గొంతు మీద కత్తి పెట్టి యేసయ్య ఎవరో నాకు తెలియదు అని చెప్పు అని అంటే, ఆ కత్తితో నేనే పొడుచుకొని చచ్చిపోతాను, కానీ యేసయ్య ఎవరో నాకు తెలియదని మాత్రం నేను అనలేనయ్యా. ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆయన సన్నిధిలో
నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. లోకములో దొరకని ఆనందం, లోకములో దొరకని సంతోషం, డబ్బులో, ఐశ్వర్యములో, సిరి సంపదలో కలగని ఆ ఆనందం ఈ బలహీనతలలో నేను దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నానయ్యా. దేవుని వాక్యంలో కూడా ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, నడుము వంగిపోయిన ఒక తల్లి, నడుము వంగిపోయిన తల్లి దేవుని మందిరానికి వచ్చిపోతుందంటండి. జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాట. ఆమెకు ఒక బలహీనత ఉంది. అయితే ఆ బలహీనత వలన ఆమె దేవుని మందిరానికి దూరమైన వ్యక్తి కాదండి. అనేక సంవత్సరాల నుంచి ఆమె దేవుని మందిరానికి వస్తుంది, వెళుతుంది. కానీ ఏనాడు ఆ బలహీనతను ఆధారం చేసుకుని, ఇప్పుడు మీరు కొంతమంది చూడండి, ఏమమ్మా మన ఆదివారం ఆరాధనకు రాలేదంటే సరిపడా సాకులు చెబుతారు. ఇక పాస్ గారు నోరెత్తలేడు. ఆ మధ్య నాకు ఒక గిరాకీ తగిలింది. ఒక ముసలమ్మ, విచిత్రమైన ధోరణి. ఆమె ఆదివారం కనిపించకపోతే నేనే వెళ్ళా. ఏమ్మా రాలేదు అంటే ఏదో చెప్పిందిలే, చెప్పి నాయనా రేపు ఆదివారం వస్తానండి. విచిత్రమైన సంగతి చెప్పనా, ఆ వారం కూడా రాలా. నా కోపం వచ్చింది. అరే నేను పని కట్టుకొని ఇంటికి వెళ్తే రేపు వారం వస్తానయ్యా అని చెప్పి ఈ వారం కూడా రాలేదు ముసలిదే అనుకున్నా. మీకు ఒక సంగతి చెప్పనా, ఆ మరుసటి వారం వచ్చింది. నేను మాట్లాడలా ఉంటా, స్ట్రైక్ చేశాను నేను. ఎవరి మీద? అంతేగా, మా స్ట్రైక్లన్నీ ముసలాళ్ళ మీదేగా. ఆ ముసలమ్మ మీద స్ట్రైక్ చేశా, మాట్లాడలా. ఆమె ప్రార్థన చేసుకోవడానికి వచ్చి తలకాయ పెడుతుందా, నేను ఎడ తిరుగుతున్నా. ఆమె మళ్ళీ అడ తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చి పేసలం సంవత్సరం అన్నా, నేను ఎడ తిరిగి ఇళ్ళకి చేస్తున్నా. ఆమెకు అర్థమైంది, అమ్మో పాస్టర్ గారు వాళ్ళ మీద కోపపడ్డాడరో అనుకుందేమో. ఇక ఆమె అటు ఇటు తిరగడం మానేసి ఒక దగ్గరే ఉంది. ఏ నాటుకని ఇక్కడికి వస్తావు కదా అన్నట్టు. సరే నేను కూడా ఎంతసేపు పెట్టి చూపించేది ఏంటి, ఏ నాటకానికి నెత్తి చేయబెట్టి ప్రార్థన చేయాల్సిందే కదా. అందరూ వెళ్ళిపోయారు, ఆమె కూడా నిలుచుకొని ఉంది, చెయ్యి ప్రార్థన చెయ్యి అన్నట్టు. తప్పదుగా. ఇక అప్పుడు దగ్గరికి వెళ్ళి ఇక స్ట్రైక్ నిమ్మకాయ రసం దాగి స్ట్రైక్ విరమించుకొని అడిగా, ఏమ్మా పని కట్టుకొని మీ ఇంటికి వచ్చాను కదా నేను, నువ్వేం చెప్పా, రేపు ఆదివారం వస్తానయ్యా అని చెప్పావు, ఆదివారం ఆరాధనకి ఎందుకు రాలా అంటే, ఆయమ్మ ముసలమ్మ అయ్యా అద్దా నువ్వు చెప్పేదే అనింది. అని ఏమనిందో తెలుసా, నాయన నువ్వు నాకు ప్రార్థన చేయకుండా చుట్టూ తిరుగుతున్నప్పుడే నాకు అనుకున్నా, నేను అనుకున్నా, నేను చెప్పే మాట విను, అయ్యా ఆరాధనకు వస్తామని సిద్ధపడ్డా. బైబిల్ పుస్తకం కూడా సంకలో పెట్టుకున్నా. ఆమె ఎటు చెప్పిందో అటు చెప్తున్నాను నేను మీతో. బైబిల్ పుస్తకం కూడా సంకలో పెట్టుకున్నా, చెప్పులు కూడా వేసుకున్నా. అయితే ఏం జరిగిందంటే, బయలుదేరి వచ్చేటప్పుడు ఒక గొక్క నీళ్లు దాకా వస్తామని ఆమె అట్టే చెప్పిందండి. ఒక గొక్క నీళ్లు దాకా వద్దామని కొండ దగ్గరికి వెళ్ళి గ్లాసుతో ముంచుకొని తాగబోయేటప్పుడు చేతిలో నుంచి గ్లాసు జారిపోయి కొండ మీద పడిపోయింది. కొండ పగిలిపోయిందయ్యా. ఓ ఈ ముసల్దానా ఏం సాగు దొరికింది తల్లి నీకు. చూడు ఏం పెద్ద అలెగ్జాండర్ చరిత్ర చెప్పినట్టు చెప్తున్నామే. నేను కూడా అయ్యా చెప్పులు కూడా వేసుకున్నాడయ్యా. ఆ గ్లాసుతో నీళ్లు ముంచుకుని తాగబోయే అంతలో చేయి జారిపోయి కొండ మీద పడి కొండ పగిలి. నేను అన్నాను, కొండ పగిలిపోతే నీకెందుకు అంటే, అమ్మా అంత అపశకనం జరిగిన తర్వాత కాలు బయట పెట్టచ్చయ్యా. అబ్బా ఏమండే నేను అంటే సాగు వస్తే చెప్పులు తొడుక్కున్నా నీ ఇంట్లో కూర్చుంటే సాగు రాకుండా ఉంటుందా ఏంటండే? ఆమె అంటది, అయ్యా అంత అపశకనం జరిగిన తర్వాత కాలు బయట పెట్టచ్చా, అందుకని మళ్ళీ చెప్పులు తొడుగు తీసేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నానయ్యా. చూడండి సాకులు ఎన్ని. మనకు కూడా సాకులు చాలా దొరుకుతాయి. ఏమో మందిరికి రాదంటే ఇన్ని సాకులు చెప్తారు, అన్ని సాకులు చెప్తారు. కానీ ఈమెకి అన్ని సంవత్సరాలుగా ఆమె నడుము వంగిపోయి బలహీనురాలై ఉన్నప్పటికీ కూడా ఆమె ఏనాడు ఆ బలహీనతని ఆస్కారం చేసుకోలేదు. ఒక చిన్న మాట చెప్తాను. ఒకరోజు యేసయ్య వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగాను. ఏ కొట్టే సత్యదెబ్బలు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు ఆ సమాజ మందిరానికి వచ్చాడు.
రావడం ఆయన దృష్టి ఎవరి మీదకి వెళ్ళిందో తెలుసా? అదిగో ఆమె మీదకి వెళ్ళింది. ఆమె మీదకి వెళ్ళి ఆమెను పిలిచి ఆ నడుము వంగిన స్థితిలో ఉన్న ఆమె బలహీనతను తొలగించాడండి. ఆమె నేను అంటానమ్మా, ఎన్ని సంవత్సరాలు ఈ బలహీనతతో బాధపడుతూ ఎలా ఉన్నావమ్మా? నీకేమీ సిగ్గనిపించలేదా? అదే బలహీనతతో ఇన్ని సంవత్సరాలు వచ్చిపోతుంటే, అందులో ఇంకో మాట చెప్పనా, అదే బలహీనతతో బైబిల్ పట్టుకొని మందిరికి వచ్చిపోతుంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఎట్లా ఉంటారండి? ఏం సిరిచేమో భక్తురాలా వెళ్తున్నావు, ఏం జరిగిందంటే నీకు అంటారా? అంటారండి. 18 సంవత్సరాల నుంచి వెళ్తున్నావే, 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నావే, దేవుడు నీకేం మేలు చేశాడు? పిల్లలు పుట్టారా? రోగం తగ్గిందా? జబ్బులు పోయాయా? అప్పులు పోయాయా? అంటారు లేదా? ఎందుకంటారండి? లోకులు కాకులు అండి బాబోయ్ అంటారండి. కానీ ఆ అమ్మ అవి ఏమీ పట్టించుకోలేదు. ఆ తల్లి చెప్తుంది, అయ్యా నాకెన్ని బలహీనతలున్నా నేను దేవుని సన్నిధిలో ఆనందించడానికి వస్తున్నాను, నేను దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నానయ్యా. ఎక్కడ తెలుసా? ఈ బలహీనతలలో. ఇంక మీరు చూడండి, ఆమెకు అంత బలహీనతలలో దేవుని యందు ఆనందిస్తుందట. ఎందుకు ఆనందిస్తుందంటే ఆమె ఆయనను అంతగా ప్రేమించింది కనుక. స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈరోజున నీ బలహీనత ఏదైనా ఉండొచ్చు. ఆయనను గనక నువ్వు ప్రేమిస్తే ఆ బలహీనతలలో నిన్ను విడువని ఒక సంతోషం నీ హృదయంలో పరిమళ తైలము వలె పోయబడుతుంది. ఆమేన్, ఆమేన్. నువ్వు కృంగిపోవు. మరి రాత్రి నీ బలహీనత ఏంటో నాకు తెలియదు, నీకు తెలుసు. ఆ బలహీనతలలో నువ్వు సంతోషించగలిగిన ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన నీకు ప్రసాదించాలంటే నీవు లోకాన్ని ప్రేమించడం మానాలి, లోకస్తుల్ని ప్రేమించడం మానాలి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం మాని ఆయనను ప్రేమిస్తే నీ బలహీనతలలో చెప్పసఖ్యము కాని మహిమాన్వితమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన నీ హృదయంలో పుట్టిస్తాడు. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్ర. గట్టిగా కొట్టు. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పాలి ఆమేన్. చివరిగా మరొక్క మాట చెప్పి ముగించేస్తాను. అదేంటంటే 2 విషయాలు మీతో చెప్పాను. శ్రమలలో ఆనందం, 2 బలహీనతలలో ఆనందం, 3 చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే చదవండి 15వ అధ్యాయం రోమాపత్రిక 15వ అధ్యాయం 31వ వాక్యం. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయులైన వారి చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో నేను చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు దేవుని చిత్తము వలన. ఆహాహాహా. దేని వలన సంతోషం అంటండి?
దేవుని చిత్తము వలన. చాలా అమూల్యమైన మాట అండి ఈ మాట. సహజంగా మన ఆలోచనలు నెరవేరినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. మన తలంపులు నెరవేర్చబడినప్పుడు, మనం ఆశించింది నెరవేర్చబడినప్పుడు, మనం గనక ప్రయాసపడుతున్నది అది సఫలమైనప్పుడు మనకు ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. కానీ ఈ దైవజనుడు అంటాడు, నా తలంపులు, నా కోరికలు, నా ఆలోచనలు నెరవేర్చబడినప్పుడు కాదు నేను సంతోషించింది, నా దేవుని చిత్తము నెరవేర్చబడినప్పుడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. పిల్లరా, చెప్పసఖ్యము కాని ఆనందం నీ హృదయంలో ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఆయన చిత్తము నెరవేర్చబడినప్పుడు, నీ బలహీనతలలో ఆనందించినప్పుడు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, అసలు దేవుని చిత్తం ఏంటి తెలుసుకుంటున్నారా? దేవుని చిత్తం నీ పట్ల ఏముందో, ఏమై ఉందో ఆలోచిస్తున్నారా? లేదు. మనం ఏది ఆశిస్తే అది చేయడం, మనకు ఏ తలంపు వస్తే అది నెరవేర్చుకోవడం, మనకి దేని మీద ప్రీతి కలిగితే దానిని పొందుకోవడం, ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే దుఃఖ సాగరానికి తీసుకుని వెళ్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని చిత్తం చేయుటలో నీకు సంతోషం కలుగుతుంది. నీవు ఆయనను పూర్ణంగా ప్రేమించినందువలన కలిగే ఆ సంతోషం దేవుని చిత్తంలో నీకు లభ్యమవుతుంది. అంతేకాని నీ ఆలోచన ధోరణి, నీ ఊహల యొక్క మార్గాన్ని నువ్వు ఎంపిక చేసుకుంటే అది మొదట ఆనందంగా సంతోషంగా కనబడినా అది ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే నిన్ను దేవునికి దూరంగా మలచి, దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళి అగాధానికి తీసుకుని వెళ్తుంది. ఏది మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన గెత్సేమనెలో మోకరించి ప్రార్థన చేస్తూ తన తండ్రితో ఆయన ముచ్చటిస్తూ అన్నాడు, నా తండ్రి, నా ఇష్టం కాదు నాయనా, నీ చిత్తం, నీ ఇష్టం నెరవేర్చబడునుగాక. ఎందుకంటే నీ చిత్తం నేను చేయని నాడు నేను ఎలా సంతోషంగా బ్రతకగలుగుతాను? నీ చిత్తాన్ని నేను ఎరుగని నాడు నేను ఎలా ఆనందంగా బ్రతకగలుగుతాను? నీ చిత్తానికి దూరమైన నాడు నా జీవితం ఎలా ఫలభరితంగా మార్చబడుతుంది? నీ చిత్తం నాకు తెలియపరచు, నీ చిత్తం నాకు కావాలి, నీ చిత్తమే నెరవేర్చబడాలయ్యా. చిత్తము అంటే ఆయన ఆలోచన. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన చిత్తము చేసినప్పుడు, ఆయన చిత్తమందు ఆనందించగలిగిన, ఆయన చిత్తం నెరవేర్చబడుతున్నప్పుడు కలిగే ఆ సంతోషం నీ హృదయంలో ఎప్పుడు తొణికిసలాడుతుంటుంది. మనుషులు దూరం అయిపోయారే అని కాదు, ఈ మనుషులు దూరం అయిపోయినా దేవుని చిత్తం నేను నెరవేరుస్తున్నాను అనే సంతోషం నీ గుండెల్లో ఉంటుంది. ఆస్తులు పోయినప్పుడు బాధ కాదు నీ హృదయంలో, ఈ ఆస్తులు పోయినా నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అనే ఆనందం నీ హృదయంలో ఉంటుంది. ఒక మాట నేను మీతో చెప్తాను, అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మచ్చ, మడత, డాగు, కళంకం లేనివాడు, వేలాది దూతలలో గనుడైన వాడు, సమీపింపరాని తేజస్సులో వసించుచున్నవాడు. ఆయన దాసుని స్వరూపము ధరించి లోకానికి దిగివచ్చి ఆయన ఒక రోజున యోర్దాను నది ఒడ్డున వెళ్ళాడు. అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను నేలల్లో చేరి ఆయన ప్రకటన చేస్తున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంతలో ఆయనే నేలలోకి దిగి యోహాన్ దగ్గరికి వస్తుంటే యోహాన్ అన్నాడు, అయ్యా, నీ చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడిని కానయ్యా. నేను నీ దగ్గర పొందవలసిన వాడను, నీవు నా దగ్గర పొందడమేంటి అంటే
ఆయన అన్నాడు, దేవుని చిత్తము ఇలాగూ నెరవేర్చబడని, నీతి యావత్తు ఎలాగునా జరగనివ్వు. ఇది దేవుని కౌన్సిల్, ఇది ఆయన చిత్తం. అలా జరగనివ్వు. దేవుని చిత్తానికి విరుద్ధంగా లేస్తావేంటి? యేసుక్రీస్తు బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మము అనేది దేవుని చిత్తం. నీతి యావత్తు నువ్వు చేయడం దేవుని చిత్తం. ఆయన సంకల్పాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు నీవు ఆనందిస్తావు, సంతోషిస్తావు. అలా కాకుండా ఆలోచనకు భిన్నంగా నీ ఆలోచనానుసారంగా అడుగులు వేస్తూ, నీ ఆలోచనానుసారంగా వ్యాపారం చేస్తూ, నీ ఆలోచనానుసారంగా నీ చదువులు చదువుకుంటూ, నీ ఆలోచనానుసారంగా ఒకవేళ నీ ఉద్యోగాన్ని నీవు ఎంపిక చేసుకుంటే నథింగ్. అందులో నువ్వు ఆనందంగా బ్రతకలేవు, సంతోషంగా బ్రతకలేవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో క్లుప్తంగా చెప్తాను. ఒక రోజున ఆహాబు ఇశ్రాయేలు రాజైన ఆహాబు యోధా రాజైన యెహోషాపాతుతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఈ యోధారాజు అన్నాడు, అయ్యా దేవుని చిత్తం తెలుసుకుని వెళదామా అన్నాడు. ఏం తెలుసుకుని వెళ్ళాలంట? దేవుని చిత్తాన్ని తెలుసుకుని వెళ్దామా, దేవుని ఆలోచన తెలుసుకుని వెళ్దామా అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, ఆహాబు అదెంత పని అంటే క్లుప్తంగా చెప్తాను. అక్కడ కొందరు ప్రవక్తలను పిలుచుకొని వచ్చారు. ఆ ప్రవక్తలలో ఒకడు మికాయా అనే ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా నువ్వు చేసే పని మంచిది కాదయ్యా, రాజా నువ్వు చేసే పని మంచిది కాదు, దేవుని చిత్తానికి విరుద్ధంగా చేస్తున్నావు, అది నీకు క్షేమము కాదు అట్లా అన్నాడు. అయితే ఆహాబు ఏమన్నాడంటే, నువ్వెవడవరా నాకు చెప్పేదానికి, నువ్వెవడివి, నాకు పౌరుషం ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని అహంకారంతో వెళ్ళాడు. దేవుని వాక్యంలో బాధాకరమైన విషయం ఏంటంటే అతడు మరల ప్రాణంతో తిరిగి రాలేదండి. అతడు మరల ప్రాణంతో తిరిగి రాలేదు. ఎందుకని? దేవుని ఆలోచనను విని అంగీకరించి ఆ దిశగా నడవక, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను అది చేయగలను, ఇది చేయగలనని విర్రవీగినందుచేత అతడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ప్రవక్త చెప్తూనే ఉన్నాడు, దేవుని ఆలోచనకు విరుద్ధంగా చేస్తున్నావు. ఇదిగో నా ముగింపు మాటలు ఒక మాట నేను మీతో చెప్తున్నాను. దేవుని చిత్తం చేయకుండా ఎంతకాలం దుఃఖంతో నీ జీవితాన్ని ఈడ్చుకుని వెళ్తావు? దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఎంతకాలం ఎదుతావు? దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ నాకెందుకు జయం రావట్లేదు, నాకెందుకు ఆశీర్వాదం కలగట్లేదు, నా కుటుంబం ఎందుకు నిమ్మళంగా ఉండట్లేదు అని కన్నీళ్లు పెడుతున్నావు. ఈ రాత్రి ఒక మాట వాస్తవం, నీవు ఆయనను ప్రేమించు. ఆయనను ప్రేమించు వారికి చెప్పసఖ్యము కాని మహిమాన్వితమైన సంతోషం, ఆనందం కలుగుతుంది. అప్పుడు నీవు దేవుని చిత్తాన్ని చేస్తావు, దేవుని చిత్తంలో నీవు ఆనందిస్తావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని చిత్తములో నీకు సంతోషం ఉంటుంది, దేవుని సంకల్పంలో నీకు ఆనందం ఉంటుంది, దేవుని సంకల్పంలో విషయం ఉంటుంది. ఏనాడు నీవు కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తానికి విరుద్ధంగా నడిపించబడుతున్నంత కాలం నువ్వు ఆనందించలేవు, సంతోషం నీకుండదు. ఏదో ప్రయాసతో భారంగా బ్రతుకుని ఈడ్చుకుని వెళ్ళినట్లుగా ఉంటుందే కానీ సంతోషం ఉండదు. చాలామంది ఊతపదంగా అంటుంటారు, అయ్యా ఎంత సంపాదించినా సిల్లి సంచులు వేసినట్టుందయ్యా. అట్లాంటి వాళ్ళతో నేను కూడా సరదాగా ఏమంటుంటానంటే, సిల్లి సంచులు వేసినట్టుందయ్యా అనకపోతే ఆ చిల్లి సంచి కుట్టించుకోకపోయావంటయ్యా. అర్థం కాదు. రెక్కల కష్టార్జితం ఏమవుతుందో అర్థం కాదు. ఎదిగిన పిల్లల భవిష్యత్తు ఎలాగ విచ్ఛిన్నమైపోతుంటుందో అర్థం కాదు. స్వర్గసీమలుగా ఉండవలసిన కుటుంబాలు ఎలా నరక కోపాలుగా మార్చబడుతున్నాయో అర్థం కాని అయోమయం. దీనికి కారణం ఒకటే, నీవు ఆయనను ప్రేమించట్లేదు,
ఆయన ప్రేమిస్తే ఆయన చిత్తం చేస్తాం. ఆయన చిత్తం చేస్తే ఆయన సంతోషం, ఆనందం నీ హృదయంలో ఎప్పుడు ఫుల్ఫిల్. 3 విషయాలు నేను మీతో చెప్పాను. 1, శ్రమలలో నీకు సంతోషం కలుగుతుంది. 2, నీ బలహీనతలలో నీకు సంతోషం కలుగుతుంది. దేవుని చిత్తం చేయుటలో నీకు సంతోషం కలుగుతుంది. దేవుని చిత్తం చేస్తున్నావు గనుక ఎప్పుడు ఆత్మ సంబంధమైన ఆనందం. దేవుని చిత్తం చేస్తున్నావు గనుక ఎప్పుడు ఆత్మల పరవశం. దేవుని చిత్తం చేస్తున్నావు గనుక నువ్వు వేసే ప్రతి అడుగు గోతుల కాదు, నేతుల పడుతుంది. అవును, ఈ రాత్రి నువ్వు ఆయనను ప్రేమిస్తే ఈ ఆనందం నా ప్రభు నీకు ఇస్తాడు. అలా కాకుండా లోకాన్ని ప్రేమిస్తే లోకం నిన్ను పీల్చేస్తుంది. లోకాన్ని ప్రేమిస్తే లోకం నిన్ను అణిచేస్తుంది. లోకం నిన్ను నాశనానికి మెడబెట్టి ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. ఈ రాత్రి మీరు తీర్మానం చేసుకోండి. ప్రభువుని ప్రేమించి శ్రమలలో సంతోషిస్తావా? ప్రభువును ప్రేమించి నీ బలహీనతలలో సంతోషిస్తావా? ప్రభువును ప్రేమించి ఆయన చిత్తమును నువ్వు ఆనందిస్తావా? లేక కన్నీళ్లతో ఇంకా నీ బ్రతుకుని భారంగా ఈడ్చుకుని వెళతావా? ఆలోచించాలి. ప్రభు పేతురుని అడుగుతున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావంటయ్యా. నా ప్రేమ నీకెందుకయ్యా అంటే, నా ప్రేమలో నీకేం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది పేతురు. ఆ సంతోషం లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు? నీవు నన్ను పూర్ణంగా ప్రేమిస్తే నీకు పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది. అప్పుడు నీ శ్రమలలో సంతోషిస్తావు, బలహీనతలో సంతోషిస్తావు, నా చిత్తం చేయుట యందు సంతోషిస్తావు, దుఃఖపడవు. నా చిత్తం చేయటంలో ఆనందం ఆనందం ఆనందం. చిన్న మాట చెప్పి ముగిస్తాను. యేసన్న గారి దగ్గరకు వచ్చి ఒక ముసలమ్మ, నాయనా నాకు పీడకళ్ళు వస్తున్నాయి, ప్రార్థన చేయి అనిందంట. ఎవరో చెప్పండి? ముసలమ్మ. యేసన్న గారు కూడా ఇట్లా అంటే తేలిగ్గా ఏం విడిచిపెట్టడో. అన్నాడట, అమ్మా నీ వయసు ఎంతమ్మా? నాకా ఉంటాయా ఒక 75 వేసుకో. ఏం తీసుకునేదే? ఒక 75 వేసుకో అనిందంట. అప్పుడు యేసన్న గారు అన్నాడట, 75 సంవత్సరాల ముసలమ్మ నీకేం పీడకల్లే తల్లే అంటే వస్తున్నాయా ప్రార్థన చేయి అనిందట. చూడండి యేసన్న గారు ఇట్లా ఎంత సరదాగా మాట్లాడతాడు. అప్పుడు ఆయన అన్నాడట, నిన్నంత తేలిక విడిచిపెట్టను, ఏం కళ్ళు వస్తున్నాయి చెప్పు నాకు, చెప్పా అని అన్నాడట. అప్పుడు ఆమె చెప్పిందంట, అయ్యా రాత్రి పడుకొని ఉన్నా మంచి నిద్రలో ఉంటే ఎవరో ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకొని ఇంత పొడవున జుట్టు పెంచుకొని ఉన్నాడు, ఇప్పి చక్కటి ముఖ కవళికలు, ఇంకెవరో కాదయ్యా అసలు దేవతలా ఉన్నాడు అంతే. ఆయన వచ్చి నాతో ఏమంటున్నాడు తెలుసా? అమ్మా ఈ గోడకు తగిలిచున్న గడియారం ఉందే, ఈ గడియారం తీసుకెళ్ళి నా మందిరంలో పెట్టేయి అంటున్నాడయ్యా. ఇట్లాంటి పీడకలలు రాకుండా ప్రార్థన చేయి. అప్పుడు యేసన్న గారు అడిగాడు, ఏంటమ్మా నువ్వు చెప్పేది? నీ కనపడ్డ ఆయన ఎట్లా ఉన్నాడు? అయ్యా తెల్ల బట్టలు వేసుకొని ఉన్నాడు, పొడవాటి బట్టలు, జుట్టు పెంచుకొని ఉన్నాడు, చక్కటి మొక్క కవళికలు. ఆయన వచ్చి ఆ గడియారం చూపించి అప్పుడు తెలిసిందంటే యేసన్న గారికి, ఓహో ఇదేదో తిరకాసున్నట్టుంది, దొరికిపోయింది కదా, నాడ దొరికిపోయింది, తాడు తగిలింది కదా అని అడిగాడు. ఏ ముసలమ్మ సరిగ్గా నిలబడు, నాకు సమాధానం సరిగ్గా చెప్పు, నేను దైవ సావకుండా అబద్ధం చెప్పావా? జాగ్రత్త, సరిగ్గా చెప్పు, ఎక్కడిది ఆ వాచ్? ఆ గోడ తగిలించింది అన్నవే, ఆ వాచ్ ఎక్కడిది? అనిందట, అయ్యో నువ్వు ఇట్లా అడుగుతావని తెలుసుంటే నేను చెప్పేదాన్ని కాదు అసలు అందట. చెప్పు మర్యాదకు చెప్పు, ఎక్కడిది ఆ వాచ్ అంటే ఆవిడ చెప్పిందంట, అయ్యా మా ఆయన రైల్వేలో పనిచేస్తున్నాడు వాడు కదా, మేము హుబ్లీలో మా ఆయన ఉద్యోగం చేసేటప్పుడు మా ఆయన కొనుక్కొచ్చాడు వాచ్.
ఆయన డ్యూటీ ఏంటంటే ఉదయాన్నే లేగడం, స్టూల్ ఎత్తుకుని వెళ్ళి ఆ వాచ్ దగ్గరేసి ఆ స్టూల్ ఎక్కి ఆ గోడకు తగిలిచుండే వాచ్కి కీ ఇస్తాడు. అప్పుడు ఆ వాచ్లు కదండి చెక్కవే, తెలుసా మీకు? చెక్క పెట్టులో ఉంటాయి వాచ్లు. కూర వడ్డించుకున్న గరిట్లాగా ఒక గరిట ఒకటి తిరుగుతుంటుంది, ఇట్లా టాంగ్ టాంగ్ అని కొడుతుంటుంది. దానికి రోజు కీ ఇవ్వాలి. మా ఆయన రోజు ఉదయాన్నే స్టూల్ వేసుకొని స్టూల్ ఎక్కి ఆ గోడ దగ్గర వచ్చిండే ఆ వాచ్కి కీ ఇస్తాడు. ఇప్పుడు కూడా అయ్యా ఆ వాచ్ని చూసినప్పుడల్లా మా ఆయన స్టూల్ ఎక్కినట్టు మీకు అర్థమైపోయింది అప్పుడే. తక్కువైన వాళ్ళు కాదు మీరు. అమ్మో, మా ఆయన స్టూల్ ఎక్కినట్టు, అయ్యా మా ఆయన తిప్పినట్టు కీర్తున్నట్టే ఉంటుందయ్యా. ఆ ముసలమ్మ అప్పుడు ఏసన్న గారు అడిగాడట, అమ్మా మీ ఆయన పోయి ఎంతకాలం అయిందమ్మా? అయ్యా 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలా? ఈ ముసలమ్మకి 30 సంవత్సరాలు అయినా ఆయన పోయి ఇంకా ఆయన జ్ఞాపకాలు. దేవుడు ఏం చేశాడు? ఈ జ్ఞాపకాలు పోవాలంటే ఈ వాచ్ ఇక్కడ ఉండకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ అమ్మంటుందట, అయ్యా నాకు అలా పేడ కలర్ రాకుండా పేడతాయి. అదే కనుక రాత్రి కళ్ళలో ప్రభు కనబడి, అమ్మా శాంతమ్మ ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకెళ్ళి దేవుని మందిరికి ఇచ్చేయమ్మా అనుంటే ఆటు కట్టుకుని వచ్చుండేది. 1/2 కేజీ ఉల్లిపాయలే కదా, ఏముంది? లేకపోతే అమ్మా కనికరమమ్మా దొడ్డు వెనకాల కాల్సిన సొరకాయ ఉందే, సొరకాయ 3 సొరకాయలు కోసుకెళ్ళి పాసగారికి ఇచ్చేయమ్మా, తిని పడిసిబడి సస్తాడాడు అని చెప్పుంటే ఆ పని రాత్రికి రాత్రే చేసి ఉండేది. చాలా ఈజీ. అర్థమవుతుందా? అయితే దేవుని చిత్తాన్ని చేయాలంటే ఎంత దుఃఖమో చూడండి, ఎంత బాధో చూడండి. నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన చిత్తాన్ని సంతోషంగా చేస్తావు. ఈ రాత్రి ఆయన నీకు నువ్వు బాప్తిసం పొందమని చెప్పాడు అనుకో, ఏమి బాధపడవు, బాప్తిసం పొందుతావు. ఇదిగో నీవు నా సన్నిధిలో సాక్షివై ఉండు అని చెప్తే దానికి దుఃఖపడు, సంతోషిస్తావు. ఆయన చిత్తం చేయుటలో సంతోషం నీ హృదయంలో ఉంటుంది. ఇంతకాలం ఒకవేళ ఆ సంతోషం నీకు లేదేమో, ఆ ఆనందం నీకు లేదేమో. అలాగే అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగిన ప్రభు ఈ రాత్రి అదే ప్రశ్న నిన్ను అడిగితే దానికి సరి అయిన సమాధానం నీ యొద్ద నుంచి రావాలి. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఆనాడు పేతురు అడిగిన ఆ ప్రశ్న ఈ రాత్రి నిన్ను అడిగితే ఎందుకు అడుగుతున్నాడు ఆయన? నీవు ఆయనను ప్రేమిస్తే నీకు చెప్పసఖ్యము కాని ఆనందం, మహిమాన్వితమైన సంతోషాన్ని కలుగుతుంది. ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మరి నీవు శాశ్వతమైన ఆనందం నీ హృదయంలో కలిగి ఉండాలని ఆయన నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. నా కుమారుడా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నా కుమార్తె, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నా ప్రేమ నీకు దేనికి నాయనా అనంటే, ఇదిగో నీకు ఒక శాశ్వతమైన ఆనందం కలగాలని, శాశ్వతమైన సంతోషం నీవు పొందుకోవాలని, దుఃఖ సాగరములు మునిగిపోతూ సంతోష సమాధానాలకు దూరమై అలసి సొలసి సొక్కి సమస్యలిపోతూ ఎంతకాలం ఇలాగ బ్రతుకుతావు? ఒక ఆనందం నీకు కలగాలి. అది ఎలాంటి ఆనందం? శ్రమలలో ఆనందించగలిగిన ఆనందం, శ్రమలలో సంతోషించగలిగిన ఆనందం. నీ బలహీనతలు నిన్ను కృంగదీస్తున్నాయి.
నీ బలహీనతలు నిన్ను వేధిస్తున్నాయి. హృదయంలో సంతోష సమాధానాలు లేకుండా నిన్ను అణిచివేస్తున్నాయి. కానీ నా దేవుడు నిన్ను ఈ రాత్రి అభిషేకిస్తే ఆ బలహీనతలలో చెప్పసఖ్యము కాని ఆనందం నిన్ను ఎలుబడి చేస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. దేవుని చిత్తం చేయటంలో కలిగే ఆనందం. ఈ రాత్రి ప్రభుని అడగండి, నాయనా నాకు అలాంటి ఆనందం సంతోషం నాకు కావాలయ్యా. నా హృదయాన్ని వేధిస్తున్న దుఃఖం ఎగిరిపోవాలి, నా కన్నీళ్లు తుడవబడాలి. ఈ శోధనలలో నాకు శక్తి కావాలి, నన్ను బలపరచు. దైవజనుడు పౌలు చెప్తున్నాడు, నా బలహీనతలలో ఆయన శక్తి పరిపూర్ణమగినట్లు ఈ నా బలహీనతల యందు నేను అత్యధికముగా ఆనందిస్తున్నాను. ఓ గాడ్, స్తోత్రం నైనా. ఇదిగో ఈ మందిర ప్రారంభోత్సవం మొదటి దినాన నీ మందిరములో అడుగు పెట్టిన ఒక్కొక్క బిడ్డను ఒక్కొక్కరిని నీ సంతోషము చేత నింపండి, నీ ఆనందము చేత నింపండి, అభిషేకించండి. కృంగదీసే భయాలు, కృంగదీసే అలజడులు, వేధించే శోధనలు తొలగిపోవునుగాక, ఆనందం కలుగునుగాక, సంతోషం కలుగునుగాక. ఓ గాడ్, జీసస్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు కనబడుతున్న ఈ శోధన శ్రమలు ఎన్నదగినవి కావు. ఈ లోకమును జయించిన జయవీరుడు నీతో ఉన్నంత కాలం ఇవి ఎన్నదగినవి కావు. నీవు ఆయనను ప్రేమించి ఆయనను పూర్ణంగా ప్రేమించి ఆయనను హత్తుకొని జీవించి చూడు. లోకము కంటే ఘనమైనది ఆనందం. ఆస్తులు పోయినా, ఆస్తులు ఉన్నా, మనుషులు పోయినా, నానే నరుడు నరలోకములో ఎవడు కానరాకుండా ఒంటరిగా నువ్వు మిగిలిపోయే పరిస్థితులు వాటిల్లినా నీ హృదయంలో చెప్పసఖ్యము కాని ఆనందం నిన్ను విడిచిపోదు. ఎత్తుకొని ముద్దాడి కన్నీటిని తుడిచండి. ఇమ్మానుయేలుగా ఆయనకి ప్రత్యక్షమై జీవనదాతగా, ఆరోగ్య ప్రదాతగా నీతో నిత్యం నడుస్తాడు, నిలుస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు, యేసు. థ్యాంక్ యూ లార్డ్. అందరూ అలాగే మీ చేతులు పైకెత్తి మిమ్మల్ని మీరు ప్రభువుకు ప్రతిష్ఠించుకోండి. మీ కొరకు మేము కూడా ఒక ప్రార్థన చేయబోతున్నాం. అందరూ అలాగే చేతులు పైకెత్తి కళ్ళు మూసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా అని ఒక తీర్మానం చేయండి. మీ కొరకు మేము కూడా ఒక ప్రార్థన చేయబోతున్నాం. ఈ నూతన మందిరములో ప్రభువు నిన్ను ప్రేమించి నీ హృదయములో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితాలకు సంతోషాన్ని అనుగ్రహించాలని దైవ సేవకులు నీకు ప్రత్యేక రీతిలో నిలవబెట్టి సూటిగా తేటగా మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా కుటుంబంలో సంతోషం కలుగు చేయండి,
నా ఆధ్యాత్మిక జీవితంలో సంతోషం కలుగు చేయండి అయ్యా. నూతన మందిరములను తీసుకొని వచ్చారయ్యా. నూతనమైన ఆనందం, సంతోషం కలుగు చేయండి అని ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము స్వామి. నీకు వందనాలు, స్తోత్రాలు. మీ ప్రణాళిక ద్వారా, ఎన్నో రోజుల నుంచి చేసిన ప్రార్థన ద్వారా ఈ ప్రాంతంలో ప్రభు ఆత్మ సంబంధమైన ఆరాధన జరగాలని, అనేకమైన ఆత్మలో హర్షించి ఆనందించి సంతోషించాలని మీరు ఏర్పాటు చేసిన ఈ మందిరం విషయమే ప్రార్థన చేస్తున్నాం. మొదటి దినములోనే నూతన మందిరములో మీ ప్రజలు ఉద్దేశించి దినదినము సంతోషించి ఆనందించి ఆధ్యాత్మం ఎదగాలని మీ దాసుని నోట మీ మాటలు ఉంచి ఒక ప్రత్యేకమైన శైలిలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఇంతకాలము ఆనందానికి, సంతోషానికి కదువైపున మీ ప్రజల హృదయాలలో, మీ ప్రజల జీవితాలలో ఒక నూతనమైన ఆనందాన్ని, నూతనమైన సంతోషాన్ని కలుగు చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ ఆనందంతో మీ ప్రజలు ఈ నూతన మందిరం ఆనందించని కృప కలుగు చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరిని తండ్రి మీ చిత్తాన్ని చేయటానికి మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభు. మీకు స్తోత్రాలు. ఈ కడవర కాలంలో నీ రాకడ పర్యంతరము నీ చిత్తాన్ని మీ ప్రజల జీవితంలో జరిగిస్తూ మీ మహిమ రాకడ కొరకు ఒక్కొక్కరిని సిద్ధపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఏ విధము చేత నేను మీరు ప్రారంభించిన ఆత్మ సంబంధమైన ఈ పోరాటాన్ని ఒక్కొక్కరి జీవితాల్లో మీరు నెరవేర్చి నీ కొరకు సాక్షులుగా, మందిరములు స్తంభాలుగా, నీ రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్ది ఘనమైన నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకోవలసిందిగా నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, సమాధానం నూతన మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డకును, కుటుంబముకును, వాక్యాన్ని అందించిన ఆయన దాసులకును ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దైవ సేవకులు మీ ఒక్కొక్కరికి ప్రార్థన